ఇక్కడ 3,0 2,0 x యాక్సిస్ ని వక్రము ఖండించిందని చూపిస్తాం. ఈ ఖండన బిందువులను తీసుకొని కర్వ్ y = x² - 5x + 6 meets x axis లేదా intersects x axis at 2,0 and 3,0. Therefore zeros of p of x x² - 5x + 6 are 2,3. అంటే x అక్షాన్ని వక్రం ఎక్కడైతే ఖండించిందో ఖండన బిందువులలోని x నిరూపకాలే ఆ బహుపది యొక్క శూన్యాలని పిల్లలకి ఈ విధంగా ప్రజెంటేషన్ చేస్తాం. సో మరి దీన్ని ఎలా తయారు చేయాలి? ఇప్పుడు మనము తయారు చేసే విధానానికి ముందుకెళ్దాం. నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. మరొకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నా. ఇప్పుడు పవర్ పాయింట్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనే దగ్గర మొదలు పెడతామండి. దయచేసి పక్కన పెన్ను పేపర్ అందుకొని మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నా. దీన్ని 2-3 రకాలుగా ఓపెన్ చేయొచ్చు. మొదటిది, మన మౌస్ను స్క్రీన్ మీద ఎక్కడైనా పెట్టి రైట్ క్లిక్ కొట్టగానే ఒక పాపప్ మెనూ ఓపెన్ అవుతుంది. దీంట్లో వి అని, సార్ట్ అని, రిఫ్రెష్ అని ఉంటాయి. కింద నుంచి మూడోది న్యూ అనే ఒకటి ఉంటుంది. న్యూ అనేది ఒక మళ్ళొక ఫోల్డర్ మెనూ. ఆ మెనూ వల్ల మెనూస్ ఉన్నాయి, సబ్ మెనూస్ ఉన్నాయి. ఈ సబ్ మెనూస్ వల్ల మనకు చాలా ఉంటాయి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇందులో మనకు కావాల్సినటువంటిది ఉంటుంది. మైక్రోసాఫ్ట్ సార్ స్క్రీన్ షేర్ కావాలేదు. ఇప్పుడు రుద్రమాసం సార్ వచ్చింది సార్. నా డెస్క్ టాప్ అవబడుతుందా? రైట్. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఏం చేయాలంటే మన మౌస్ రైట్ క్లిక్ నొక్కాలి. ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఈ పాపప్ విండో లోపల మనకు కింద నుంచి మూడవది న్యూ అనే ఒక బటన్ అది ఉంది, టైటిల్ ఉంది. దానికి ఎదురుగా యారో మార్క్ ఉంది. యారో మార్క్ ఉన్నది అంటే అది మరొక మెనూ అని, దాంట్లో సబ్ మెనూస్ మళ్ళా ఉంటాయని అర్థం. ఇక్కడ దీని మీదకి వెళ్ళగానే దాని పక్కకు మళ్ళీ ఒక పాపప్ విండో ఓపెన్ అయింది. దీంట్లో చాలా ఐటమ్స్ ఉంటాయి. దాంట్లో మనకు కావాల్సింది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేయగానే ఈ విధమైనటువంటి ఐకాన్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ విధమైనటువంటి ఐకాన్ ఒకటి ఓపెన్ అయ్యి న్యూ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని వస్తుంది. దీన్ని మనము రీనేమ్ చేసుకోవచ్చు లేదా అట్లనే కంటిన్యూ చేయొచ్చు. రీనేమ్ ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు మనం బయట క్లిక్ చేసి దాని మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయగానే ఇలాంటి విండో వస్తుంది. రైట్ క్లిక్ చేయగానే ఇలా విండో లోపల కింద నుంచి రెండోది రీనేమ్ అనే ఆప్షన్ ఉంటుంది. కింద నుంచి రెండోది రీనేమ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ నేనేం చేస్తున్నా అంటే డెమో క్లాస్ అని పెడుతున్నాను. డెమో అని పెట్టాను. సో దాన్ని మళ్ళీ బయట క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేయాలి అంటే దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనకు కావాల్సిన పవర్ పాయింట్ను ఇదొక పద్ధతి. మరొక పద్ధతి ఏంటంటే, ఇక్కడ మన కిందికి వెళ్ళి మన టాస్క్ బార్ మీద కింద మన విండోస్ ఐకాన్ ఉంటుంది. విండోస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. విండోస్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. దీంట్లో ఎక్కడో ఒక దగ్గర ఐకాన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అది 2007 అండి. ఇక్కడ ఉంది ఐకాన్. ఇప్పుడు దీని మీద మనము డబుల్ క్లిక్ చేయండి. డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ ఓపెన్ అవుతుంది. దాని మీద డబుల్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ ఓపెన్ అవుతుంది. ఇది మరొక విధానం. ఇంతకుముందు ఏం చేసాం, స్క్రీన్ మీద మౌస్ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో న్యూ లోపల మళ్ళీ సబ్ మెనూ లోపల మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇదొక విధానం. రెండో విధానం, మనము టాస్క్ బార్లో ఉన్నటువంటి విండోస్ ఐకాన్ను క్లిక్ చేస్తే
దాంట్లో ఉన్నటువంటి ప్రోగ్రాంలో ఉన్నటువంటి అన్ని కూడా అవపడుతూ ఉంటాయి. దాన్ని అప్ అండ్ డౌన్ చేయడానికి పక్కమటి స్క్రోల్ బార్ ఉంటుంది. ఆ స్క్రోల్ బార్ను జరుపుకుంటూ ఎక్కడైతే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ ఉంటుందో దాని మీద డబుల్ క్లిక్ చేయాలి. మనకి ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు పవర్ పాయింట్ రెడీ చేసుకోవడానికి రెడీగా ఉన్నటువంటిది ఇది. బై డిఫాల్ట్ ఓపెనింగ్ ఈ విధంగా వస్తుంది. క్లిక్ టు యాడ్ టైటిల్, క్లిక్ టు యాడ్ సబ్ టైటిల్ అని ఒక ఇది పీపీటీ ఓపెన్ అవుతుంది. ఇక పీపీటీకి పోయే ముందు మరి మెనూ బార్లో ఏమేమి ఉన్నాయి ఒక్కసారి మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, టాప్ మోస్ట్ పాయింట్ లోపల హోమ్ ఒకటి, ఇన్సర్ట్ ఒకటి, డిజైన్, యానిమేషన్, స్లైడ్ షో, రివ్యూ, వ్యూ, ఫార్మాట్, ఇన్ని ఆప్షన్స్, ఇన్ని మెనూ బార్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క మెనూ అండి. ఇప్పుడు నేను హోమ్ మీద క్లిక్ చేయగానే దాంట్లో సబ్ మెనూస్ ఇన్ని ఉంటాయి, ఇన్ని రకాల సబ్ మెనూస్ ఉంటాయి. ఇవి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మనకు యూజ్ అవుతుంది. ఎక్కడ ఏది యూజ్ అవుతుందో మీకు చెప్తాను. దీంట్లోనే ఫాంట్ సైజు, ఫాంట్ నేమ్స్, తర్వాత దాని యొక్క లోయర్ కేసు అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ చేసుకోవడం, తర్వాత స్మాల్ లెటర్స్లో మార్చుకోవడం, బోల్డ్ చేయడం, ఇటాలిక్ మార్చడం, అండర్లైన్ చేయడం, ఇదంతా మీకు వర్డ్ కానీ ఎక్సెల్ కానీ ఐడియా ఉన్న వాళ్ళకు ఇది ఐడియా ఉంటుందండి. ఇక్కడ పక్కన పెట్టి క్యాపిటల్ ఏ కింద రెడ్ కలర్ బటన్ ఒకటి ఉంది. ఇది టెక్స్ట్ యొక్క కలర్ మార్చుకోవడానికి ఉపయోగపడేటువంటిది. టెక్స్ట్ కలర్ మన ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. దీని మీద క్లిక్ చేయగానే ఇలాంటి విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొన్ని కలర్లు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, ఒక్కొక్క కలరు. ఇవి కాదు అన్నప్పుడు ఇంకా మోర్ కలర్స్ కావాలంటే ఈ కింద క్లిక్ చేస్తే ఒక షడ్భుజాకారంలో ఉన్నటువంటి కలరు డయాగ్రామ్ ఒకటి వస్తుంది. ఇందులో మరలా చిన్న చిన్న షడ్భుజులు ఉన్నాయి. ఒక్కొక్క షడ్భుజి ఒక్కొక్క రంగును సూచిస్తుంది. ఏ షడ్భుజిని క్లిక్ చేస్తే ఆ రంగు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేయగానే ఈ విండోలో ఈ కింద కార్నర్లో రైట్ సైడ్ బాటమ్ లోపల న్యూ అని, కరెంట్ అని 2 కలర్లు ఉన్నాయి. పైది లైట్ గ్రీన్ కలర్ ఉంది, కింద బ్లాక్ కలర్ ఉంది. ఈ పైది ఏంటంటే మనం మార్చబోయే కలరు, ఈ కిందిది ఏంటంటే ఆల్రెడీ ఉన్న కలరు. దేనికైతే మీరు కలరు మార్చబోతున్నారో ఈ కిందిది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కలరు, పైది మారబోయే కలరు. ఈ విధంగా కలరు ఇది స్టాండర్డ్ ఉంటుంది. స్టాండర్డ్ పక్కన కస్టమ్ అని ఉంది. కస్టమ్ని క్లిక్ చేసినప్పుడు ఆల్రెడీ నాకు గ్రీన్ సెలెక్ట్ చేశాను, ఇంకా డార్క్ కావాలి. ఇక్కడ సైడ్కి ఒకటి బార్ ఉంది. బార్ పక్కన ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంది. అది డ్రాప్ డౌన్ బటన్, అప్ బటన్. అది దీన్ని ఇంక్రీజ్ చేద్దాం. చూడండి, అక్కడ కలర్ పెరుగుతుంది, థిక్నెస్ పెరుగుతుంది. ఇలా పెంచేసరికి లైట్గా ఉన్న గ్రీన్ కలర్ ఇక్కడ చూడండి డార్క్గా అయిపోయింది. అంటే ఇది మరొక ఆప్షన్ అన్నట్టు, కలర్ తక్కువ చేసుకోవడానికి, ఎక్కువ చేసుకోవడానికి. లేదా స్టాండర్డ్లో నేను చూసినట్లయితే కస్టమ్, ఈ విధంగా ఈ కలర్లను మనం ఇష్టం వచ్చిన థిక్నెస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఫాంట్ లోపల మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది. పక్కమటి అలైన్మెంట్స్ ఉన్నాయండి. ఇక్కడ 4 ఉంటాయి. ఒకటేమో లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, జస్టిఫికేషన్. దాని పక్కమటి కాలమ్స్, ఎన్ని కాలమ్స్లో టెక్స్ట్ రావాలి, 2 కాలమ్సా 3 కాలమ్సా. తర్వాత దాని పక్కమటిది టెక్స్ట్ యొక్క డైరెక్షన్, టెక్స్ట్ యొక్క అలైన్మెంట్. మన టెక్స్ట్ బాక్స్ ఇక్కడ క్లిక్ టు యాడ్ టైటిల్ ఉంది కదా, దీని డైరెక్షన్ ఎట్లా మార్చుకోవాలి. తర్వాత ఈ పక్కమటి కొన్ని బొమ్మలు అవపడుతున్నాయి. ఇవి మనకు రిక్వైర్డ్ ఉన్నటువంటి మ్యాథమెటికల్ లేదా నాన్ మ్యాథమెటికల్ పిక్చర్స్ అండి. ఇవి ఇన్సర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇది హోమ్లో ఉంటుంది, ఇన్సర్ట్లో కూడా ఉంటుంది. హోమ్లో ఉంటుంది, ఇది ఇన్సర్ట్లో కూడా ఉంటుంది, రెండిట్లో ఉంటుంది. దాని పక్కమటి మనకు అరేంజ్ ఉంది. తర్వాత ఆ పక్కకి షేప్ ఫిల్ అని ఉంది, షేప్ అవుట్లైన్. ఏదైనా మనం ఒక షేప్ను కనుక ఆకారాన్ని ఇందులోంచి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటే ఈ షేప్ యొక్క దాని ఆకారం, రంగును, అవుట్లైన్ను మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ షేప్ను క్లిక్ చేయగానే ఇది ఇక్కడికి మధ్యలోకి వస్తుందండి. ఈ లాస్ట్కు ఉన్నటువంటిది ఈ మధ్యలోకి వస్తుంది. మీకు చూపిస్తాను. ఈ విధంగా మెనూలో ఉంటాయి. తర్వాత ఇన్సర్ట్,
ఇన్సర్ట్ కీలకం అండి, మ్యాథమెటిక్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇందులో ఒకటవది టేబుల్ అండి. ఇక్కడ టేబుల్ ఉంది, ఎన్ని రోస్ కావాలి ఎన్ని కాలమ్స్ కావాలి సెలెక్ట్ చేసుకొని ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ టేబుల్ వచ్చేసింది. బై డిఫాల్ట్ లైట్ కలర్స్ వస్తాయి, ఈ విధంగా టేబుల్ వస్తుంది. దీనికి బార్డర్లు ఇవ్వాలి. బార్డర్లు ఎక్కడ ఉంటుందంటే దీన్ని క్లిక్ చేయగానే డిజైన్ ఓపెన్ అయింది. ఇన్సర్ట్ టేబుల్ క్లిక్ చేశాను, చేయగానే ఇన్సర్ట్ డిజేబుల్ అయ్యి డిజైన్ ఓపెన్ అయింది. ఈ డిజైన్ లోపల ఇక్కడ డిఫరెంట్ ఇవి ఆ టేబుల్ యొక్క బార్డర్స్, ఇవన్నీ అవసరం లేదండి. తర్వాత ఇక్కడికి వద్దాం, బార్డర్స్ అని ఉంది, ఈ బార్డర్స్ లోపల క్లిక్ చేయండి. ఆల్ బార్డర్స్ క్లిక్ చేస్తే ఇట్లా నలుపు రంగులోకి వచ్చేసింది. ఇప్పుడు టేబుల్ నీట్గా అవపడుతుంది. ఇప్పుడు కలర్ టేబుల్ నీట్గా అవపడుతుంది. ఈ కలర్ కూడా అవసరం లేదు, ఇంకా వేరే కలర్ కావాలి అంటే ఫిల్ కలర్కు పోవాలి. ఫిల్ కలర్ ఎక్కడ ఉంటుందంటే దీంట్లోనే పైన ఆల్ బార్డర్స్ పైన షేడింగ్ అని ఉంది, ఈ షేడింగ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ కలర్లది ఎక్కడైనా కలర్లది ఇదే విధంగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి మనకు నచ్చిన కలర్ను మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ లైట్ కలర్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి బయట క్లిక్ చేయగానే ఈ విధంగా కలర్ మారింది. ఇది టేబుల్ యొక్క కలర్ మార్చుకోవడం. ఇప్పుడు సడన్గా నాకు ఒక రో ఎక్కువ అవసరం పడింది, ఒక రోని ఇన్సర్ట్ చేయాలి. ఎలా చేయాలి? వెరీ సింపుల్ అండి. ఈ టేబుల్లో మీరు ఎక్కడ చేయాలనుకుంటారో అందులో ఏదైనా ఒక గడి లోపల క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు దీనికి రెండో దాని కింద కావాలి. క్లిక్ చేసిన తర్వాత మౌస్ను రైట్ క్లిక్ కొట్టండి. మౌస్ను రైట్ క్లిక్ కొట్టండి. రైట్ క్లిక్ లోపల ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో కట్ అని, కాపీ అని, పేస్ట్ అని, పాంట్ అని, తర్వాత ఇన్సర్ట్ కూడా మధ్యలో ఉంటుంది. ఇన్సర్ట్ మళ్ళీ అది మెనూ, అది దానికి సబ్ మెనూ ఓపెన్ అయింది. ఇన్సర్ట్ మీదకి పోగానే ఇందులో మళ్ళీ 4 ఆప్షన్స్ ఉన్నాయి. మనము ఎక్కడైతే కర్సర్ను పెట్టామో దానికి లెఫ్ట్ సైడ్ కాలం కావాలన్నా, రైట్ సైడ్ కాలం కావాలన్నా, దాని పైన ఎబో రో కావాలన్నా, లేకపోతే బిలో రో కావాలన్నా. పైన కావాలంటే ఎబో, కింద కావాలంటే బిలో, లెఫ్ట్ సైడ్ కావాలంటే టాప్ది, రైట్ సైడ్ కావాలంటే సెకండ్ది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే బిలో మీద క్లిక్ చేస్తున్నా. అక్కడ ఆల్రెడీ మనకు 3 రోస్ ఉన్నాయి, 4వ రో ఇన్సర్ట్ అవుతుంది. చూడండి, మనము కలరు దానికి ఇవ్వలేదు. ఈ విధంగా కలర్ మీదకి పోయినప్పుడు అది ఏమవుతుందంటే కలరు మనకు వేరే కలర్ అవపడుతుంది. బయట క్లిక్ చేసినప్పుడు కలర్ మారి ఒరిజినల్ కలర్ అవపడుతుంది. ఈ విధంగా మనకు అవసరమైన అన్ని రోస్, కాలమ్స్. ఇప్పుడు చూడండి కాలం ఇన్సర్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ కాలం టు ద రైట్. ఈ విధంగా కాలం రైట్, కాలం లెఫ్ట్, కాలం డౌన్, రో అప్. టేబుల్ యొక్క అవసరం ఇది. దీంట్లోనే మనం మ్యాటర్ని కూడా టైప్ చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్తోని ఓజీ కరువు గీయాలనుకున్నారు. ఓజీ కరువుకు క్లాస్ ఇంటర్వెల్ నేను ఇక్కడ సిఐ అని కొట్టాను, అవపడతలేదు. బై డిఫాల్ట్ ఫాంట్ కలర్ వైట్ ఉంది. హోమ్కి వెళ్ళి ఫాంట్ కలర్ యొక్క రెడ్ కలర్కు మార్చాను. ఫాంట్ యొక్క సైజు కూడా ఇంక్రీజ్, ఇది ఇంక్రీజ్ బటన్, ఇది డిక్రీజ్ బటన్. ఇదేమో ఇక్కడ ఏ అనే అక్షరాలు 4 రకాలుగా ఉన్నాయండి. ఇక్కడ పైన ఉన్నటువంటి ఈ 2 ఏలలో పెద్దదేమో ఫాంట్ సైజు పెంచడానికి, రెండోది ఫాంట్ సైజు తగ్గించడానికి. ఈ క్రింద ఉన్నటువంటి వాటిలో ఇప్పుడు నేను చూపించేది దాని మీదకి పోగానే అదే హైలైట్ అవుతుంది. ఇది లోయర్ కేస్ అప్పర్ కేస్, అంటే ఫాంట్ను క్యాపిటల్ లెటర్స్కి స్మాల్ లెటర్స్కి మార్చుకోవడానికి. ఈ పక్కది కలర్ మార్చడానికి. ఇప్పుడు మనం రెడ్ కలర్ పెట్టినాం కాబట్టి దాని కింద రెడ్ కలర్ ఉంది. కలర్ మార్చినప్పుడు మళ్ళీ అది మారిపోతుంది. ఇప్పుడు చూడండి నేను బ్లాక్ కలర్ పెడుతున్నా, ఇక్కడ చూడండి ఏ కింద కలర్ కూడా మారిపోతుంది. అంటే ఎప్పుడు రెడ్డే ఉండదు. మనము ఏ కలర్ని అయితే ఉపయోగించుతామో అది నెక్స్ట్ వరకు మార్చనంత వరకు అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ మనం దీన్ని మార్చితేనే ఇక్కడ ఈ కింద ఉన్నటువంటి కలర్ మారుతుంది. ఇప్పుడు చూడండి బ్లూ కలర్ పెట్టాను, ఇక్కడ బ్లూకి వచ్చేసింది. ఇక్కడ నేను ఇప్పుడు బ్లాక్ పెట్టాను, బ్లాక్ వచ్చేసింది. ఇది టెక్స్ట్ యొక్క కలర్.
దీని అలైన్మెంట్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ కు ఎనేబుల్ అయి ఉంది, ఇక్కడ గ్రీన్ కలర్ ఎనేబుల్ అయి ఉంది, మిగతా 3 డిజేబుల్ ఉన్నాయి. దీని మధ్యలో దాన్ని క్లిక్ చేస్తే సెంటర్కి వస్తుంది, 3వ దాన్ని క్లిక్ చేస్తే రైట్ సైడ్ పోతుంది, ఈ చివరిది క్లిక్ చేస్తే జస్టిఫై అవుతుంది. సో ఈ విధంగా మనము అలైన్మెంట్, ఫాంట్ సైజ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం. ఇది బోల్డ్లో ఉంది, ఇప్పుడు ఇట బోల్డ్ తీసేసిన. ఫాంట్ను మార్చుకోవాలి అంటే ఇప్పుడు నేను అల్జీరియన్ పెట్టాను, మన ఇష్టం వచ్చిన ఫాంట్ పెట్టుకోవచ్చు. ఇది సూటబుల్, నేను టైమ్స్ న్యూ రోమన్ పెట్టాను. టైమ్స్ న్యూ రోమన్ చూడడానికి బాగుంటుంది, ఏరియల్ బాగుంటుంది. ఈ విధంగా టెక్స్ట్ లోపల మనము ఇలా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఒక ఇబ్బంది ఏముంటుందంటే, దీనికి యానిమేషన్ ఇచ్చినప్పుడు ఈ టేబుల్తో పాటు ఈ అక్షరాలు వచ్చేస్తాయి. అలా కాకుండా టేబుల్ వచ్చిన తర్వాత ఈ అక్షరాలు రావాలి అంటే మరొక విధంగా చేయాలి. ఇప్పుడు చూడండి, దీనికి యానిమేషన్ ఇస్తాను నేను. ఈ యానిమేషన్ లోపల మీకు అర్థమవుతుంది ఆ టేబుల్ ఏ విధంగా వస్తుంది అన్నది. ఇట్లా వస్తుంది, అంటే టేబుల్తో పాటు సిఐ వచ్చింది. ఇలా కాకుండా అది వేరే రావాలి అంటే ఈ టేబుల్ ఇన్సర్ట్ చేసినాక ఒక టెక్స్ట్ బాక్స్ని ఇన్సర్ట్ చేయాలి. అది ఎక్కడ దొరుకుతుంది? ఇన్సర్ట్ ఆప్షన్లో ఉంటుంది, హోమ్లో ఉంటుంది. హోమ్లో అయితే ఇక్కడ చూడండి, షేప్స్లో అని చెప్పాను. స్టార్టింగ్ ఇక్కడ ఒకటి చిన్న ఏ అనే అక్షరంతో ఒకటి అవపడుతుంది. దీని మీదకి పోగానే అది ఎల్లో కలర్లో ఎనేబుల్ అవుతుంది. ఒకసారి చూడండి, దేని మీదకి పోతే అది ఎనేబుల్ అవుతుంది అంటే అది ఫోర్స్లోకి రాబోతుందని అర్థం. దేని మీద ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు అది సెలెక్ట్ అయి ఉన్నది, అంటే అది ట్రిగ్గర్ అయి ఉన్నది. ఇప్పుడు తెచ్చి ఇది చూడండి, కర్సర్ సింబల్ కూడా మారిపోయింది. కర్సర్ ఏమైందంటే చిన్న నిలువుగా వర్టికల్ లైన్గా మారిపోయింది, పర్పెండిక్యులర్ సింబల్ లాగా. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే టెక్స్ట్ బాక్స్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఇన్సర్ట్. ఇప్పుడు నేను ఒక బొమ్మను తీసుకున్నా, ఇక్కడ క్లిక్ చేస్తా, ప్లస్ సింబల్గా వచ్చేసింది. దీన్ని ఇక్కడ క్లిక్ చేయండి, ఆ బొమ్మ షేప్ వస్తుంది. ఆరో మార్క్, డౌన్ ఆరో, తర్వాత ట్రయాంగిల్. ఏ షేప్ తీసుకుంటే ఆ షేప్ ఇలా బై డిఫాల్ట్ స్కై బ్లూనే వస్తుంది. బై డిఫాల్ట్ స్కై బ్లూ. ఇది హోమ్లో ఉండే ఆప్షన్. ఇలా కాకుండా ఇన్సర్ట్లో కూడా ఉంటుంది. ఇన్సర్ట్కి వెళ్దాం. ఇన్సర్ట్ లోపల చూడండి, ఇక్కడ టేబుల్, మనం టేబుల్ దగ్గర ఆగిపోయినాం. పిక్చరు, క్లిప్ ఆర్ట్, ఫోటో ఆల్బమ్, షేప్స్, స్మార్ట్ టేబుల్, చార్ట్ అంటే డేటా టేబుల్ ఇచ్చిన తర్వాత ఎక్సెల్ షీట్లో డేటా ఇచ్చి చార్ట్ అంటే ఆటోమేటిక్గా అది జనరేట్ అవుతుంది. తర్వాత హైపర్ లింక్, తర్వాత యాక్షన్ బటన్, టెక్స్ట్, తర్వాత ఇవన్నీ ఉంటాయి. శేఖర్ సార్ ఎవరో చెయ్యెత్తారు చూడండి. ఓకే, వెళ్ళలేదా? ఓకే, రైట్. ఈ విధంగా మనము ఇందులో నుంచి చూడండి, ఇప్పుడు నేను ఇన్సర్ట్ షేప్స్కి వెళ్తున్నా. ఇంతకుముందు మనము హోమ్లో చూసినప్పుడు ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్ చాలా చిన్నగా ఉపడింది. ఇక్కడ చూడండి, ఇన్సర్ట్లో కొట్టంగానే ఇక్కడ టెక్స్ట్ బాక్స్ చాలా బిగ్ సైజ్లో అవపడుతుంది. ఇది మనం సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత హెడర్ అండ్ ఫుటర్, వర్డ్ ఆర్ట్, డేట్ అండ్ టైమ్, తర్వాత ఇవన్నీ కూడా మనము ఆబ్జెక్ట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్ టీచర్స్కి. దీంట్లో మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్ టైప్ చేస్తాం, అది చూపిస్తాను. తర్వాత మూవీ అండ్ సౌండ్, మన మూవీ మేక్ చేయడానికి దీన్ని మనం ఏది డెస్క్టాప్ రికార్డ్ చేయడానికి పనిచేస్తుంది. రైట్. ఇప్పుడు ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్ తీసుకుంటున్నా. ఇక్కడ క్లిక్ చేయగానే కర్సర్ చూడండి పర్పెండిక్యులర్ లైన్ లాగా మారిపోయింది. దీన్ని ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అనే వర్డ్ టైప్ చేస్తున్నా. బై డిఫాల్ట్ క్యాలిబ్రీ ఉంటుంది, ఫాంట్ బై డిఫాల్ట్ క్యాలిబ్రీ ఉంటుంది. మనకి ఇష్టం వచ్చింది మార్చుకుందాం. నేను ఏరియల్ పెట్టాను. ఇప్పుడు ఏరియల్ 18 ఉంది, దాని ఫాంట్ సైజు పెంచాను 28. బెస్ట్ ఫాంట్ సైజు 32 నుంచి 28 మధ్యలో ఉండాలండి. మనం క్లిక్ చేస్తుంటే శేఖర్ సార్ చెప్పండి సార్. ఎవరో అదే
అబ్బా ఇది మీరు అది పెట్టండి, ఎనేబుల్ పెట్టండి. ఏది మన దాని పేరు ఏం పేరు, అనోటేట్స్ ఎనేబుల్ పెడితే ఆ పేరు కూడా పడుతుంది. ఓకే ఓకే. వాళ్ళు ఎట్లా చేయగలిగితే ఇది గీతలు? వాళ్ళకి వస్తుంది కదా, మీరు ఆ ఆప్షన్ క్లోజ్ చేయలేదు కదా, అనోటేషన్ ఆప్షన్స్ క్లోజ్ చేయాలి. ఏం ఆప్షన్ అన్నారు? అనోటేట్ ఇక్కడ ఉంది, ఇది ఎట్లా మౌస్ సెలెక్ట్ టెక్స్ట్ డ్రా ఫార్మాట్ క్లియర్ తీసేసాను. ఇక్కడ ఒకటి ఉంటుంది, అది వాళ్ళు చేయకుండా ఉంటుంది, సెక్యూరిటీ కదా, సెక్యూరిటీలో ఉంటుంది అది. కరెక్ట్ అండి. ఫ్రీక్వెన్సీ ఈ విధంగా టైప్ చేసుకుంటాం, ఫ్రీక్వెన్సీని రెండో దాంట్లో పెడతాం. ఇప్పుడు ఈ టేబుల్ను మనం ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు ఇంక్రీజ్ చేయాలన్నప్పుడు ఏం చేస్తామంటే కాలమ్స్ తీసేద్దాం. ఇప్పుడు ఒక 2 కాలమ్స్ను చూడండి. తీసేయడానికి ఏం చేయాలంటే ఏదైనా ఒక దాంట్లో పెట్టేయండి, మళ్ళీ రైట్ క్లిక్ కొట్టండి. ఇంతకుముందు ఇన్సర్ట్ లాగానే దాని కింద డిలీట్ అని ఉంది, డిలీట్ రో, డిలీట్ కాలం. రో తీసే అంటే రో తీసేస్తుంది, అది ఉన్న రో పోతుంది. ఎక్కడైతే కర్సర్ ఉంటుందో అది డిలీట్ అవుతుంది. తర్వాత కాలం అంటే కాలము, ఇప్పుడు నేను కాలం తీసేస్తున్నా. చూడండి, ఒక కాలం పోయింది. మనకు క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ, తర్వాత లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీ ఇట్లా మనకు వస్తుంది కాబట్టి ఇంకా 2 తీసేద్దాం. సో ఇది కూడా తీసేస్తున్నా. డిలీట్ కాలం, ఫస్ట్ది క్లాస్ ఇంటర్వెల్, సెకండ్ది ఫ్రీక్వెన్సీ, అప్పర్ బౌండ్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ టేబుల్ని నేను ఏం చేస్తున్నా, ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇక్కడికి పోయి చూడండి, బయట మౌస్ ఇలా ఉంటుంది. టేబుల్ మీదికి లోపలి పోగానే ఐలాగా మారుతుంది. అంచు మీదికి పోగానే ఒక 2 వర్టికల్ లైన్స్ అటు ఇటు ఆరో మార్క్స్ ఉంటాయండి. దాన్ని మనము అడ్జస్ట్ చేయడానికి అది ఫోర్స్లోకి వచ్చిందంటూ చూడండి. నేను ఇలా జరుపుతూ ఉంటే జరుగుతుంది. ఆ కాలం మొత్తం పెద్దగా అయింది. మన ఇష్టం ఉన్నంత సైజులోకి పెంచుకోవచ్చు. దేనికి అది ఈ విధంగా దాని మీదకి పోగానే 2 వైపులా ఆరో మార్క్ ఉన్న ప్యారలల్ లైన్స్ వస్తాయి మనకు. దాన్ని పట్టుకొని అప్పుడు అక్కడ ప్రెస్ చేయాలి. మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ప్రెస్ అండ్ హోల్డ్ ఇట్ అండ్ డ్రాగ్ ఇట్. చూడండి, ఇక్కడ నేను ప్రెస్ చేశాను, హోల్డ్ చేశాను, డ్రాగ్ చేశాను, ఇంక్రీజ్ అయింది. మళ్ళీ దీన్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, ఫ్రీక్వెన్సీ వరకు ఇంక్రీజ్ చేశాను, దీన్ని కూడా ఇంక్రీజ్ చేశాను. ఇప్పుడు ఇది ఫ్రీక్వెన్సీ, దీన్ని బోల్డ్ చేశాను. తర్వాత అది అప్పర్ బౌండ్, ఇది అప్పర్ బౌండ్. ఇక్కడ అది చాలా బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే ఎంటర్ కొట్టండి. ఆడ ఎంటర్ కొడితే మనకి ఈ విధంగా 2 లైన్లలో వస్తుంది. తర్వాత క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎల్సిఎఫ్ అంటున్నా, లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. దీన్ని బాక్స్ను చూడండి, ఇక్కడ ఎలా జరుపుతున్నానంటే బాక్స్ను దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినప్పుడు ఇట్లా 8 పాయింట్స్ ఉంటాయి, వీటిని నోడ్ పాయింట్స్ అంటారు. దానికి పైకి ఒక మార్క్ ఉంది, లైట్ గ్రీన్ కలర్ ఉంది. దాని అవసరం ఏంటంటే దీన్ని ఈ విధంగా రొటేట్ చేయడానికి, తిప్పడానికి. మన ఇష్టం వచ్చిన డైరెక్షన్లో దీన్ని తిప్పుకోవచ్చు. మన ఇష్టం వచ్చిన డైరెక్షన్లో రివర్స్ తలకిందులు పెట్టవచ్చు, లెఫ్ట్ పెట్టవచ్చు, తర్వాత ఈ విధంగా తిప్పవచ్చు. ఇదొక ఆప్షన్. టెక్స్ట్ను తలకిందులు చేయడం, సైడ్ తిప్పడం అనేది ఒక ఆప్షన్. తర్వాత ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, అది చెప్తాను. దీన్ని పెద్దగా చేయాలి అన్నప్పుడు ఏం చేయండి అంటే ఈ కార్నర్లో పట్టుకొని దీన్ని ఇలా డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేస్తే అది పెద్దగా అవుతుంది. సో మనకు అది అలైన్మెంట్ సెంటర్ చేసినాం. టెక్స్ట్ను అది సెలెక్ట్ అయింది కాబట్టి అప్ యారో, డౌన్ యారో కొడుతూ ఉంటే కిందికి మీదికి ఎక్కడ పెట్టుకోవాలంటే అక్కడికి జరుగుతూ ఉంటుంది. ఇది లెఫ్ట్ యారో, ఇది రైట్ యారో. ఈ విధంగా మనం చేసుకుంటాం. ఇప్పుడు దీనికి యానిమేషన్స్ ఇస్తాం. ఇది ఇన్సర్ట్లో పిక్చర్ ఇన్సర్ట్ చేయాలి. పిక్చర్ని ఎలా ఇన్సర్ట్ చేస్తారో ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ పిక్చర్ మీద క్లిక్ చేస్తున్నా. పిక్చర్ మీద క్లిక్ చేయగానే అది అడుగుతుంది ఎక్కడ పిక్చర్ ఉంది అని. డెస్క్టాప్ మీద ఉందా, లోకల్ డ్రైవ్ లోపల FDEలలో ఉందా, ఏ ఫోల్డర్లో ఉంది అని అడుగుతుంది. నేను ఏం చేస్తున్నా, డౌన్లోడ్స్కి వెళ్తున్నా. డౌన్లోడ్స్ లోపల నాకు ఒక గ్రాఫ్ షీట్ కావాలి. ఈ గ్రాఫ్ షీట్స్ను నేను ఇందులో ఇన్సర్ట్ చేస్తున్నా. అది సెలెక్ట్ చేశాను గ్రాఫ్ షీట్ని. ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ కొట్టాను. ఈ విధంగా గ్రాఫ్ షీట్ ఇక్కడ ఇన్సర్ట్ అయింది. మనకి ఎంత అవసరం ఉంటుందో
దాని అంత మేరకు ఒక కార్నర్ల బట్టి మాత్రమే డ్రాగ్ చేయండి. కార్నర్ల బట్టి మాత్రమే దాన్ని డ్రాగ్ చేయండి. మనకు కావలసిన సైజు వస్తుంది. ఈ విధంగా మనకు కావలసిన సైజును సైడ్కు బట్టి లాగితే ఏమవుతుందంటే అనీవెన్గా పెరుగుతుంది. చూడండి, అనీవెన్గా పెరుగుతుంది. అది ఇప్పుడు మనం హారిజాంటల్గా డ్రాగ్ చేసినాం కాబట్టి హారిజాంటల్గా పెరిగింది. వర్టికల్గా డ్రాగ్ చేస్తే వర్టికల్గా పెరుగుతుంది. కార్నర్ల బట్టి డ్రాగ్ చేస్తే మనకు యూనిఫామ్గా రెండు వైపులా ఒకే తీరుగా పెరుగుతుంది. ఇది గ్రాఫ్ షీట్ను ఒక పిక్చర్ను ఇన్సర్ట్ చేయడం. సో నేను కంట్రోల్ జెడ్ కొడుతున్నా, అది అండు అవుతుంది. కంట్రోల్ జెడ్ కొడితే అండు, తర్వాత కంట్రోల్ సి కొడితే కాపీ, కంట్రోల్ వి కొడితే పేస్ట్. ఇక్కడ కంట్రోల్ జెడ్ కొట్టినా అండు అవుతుంది. తర్వాత దీన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు యానిమేషన్స్, ఇంకా ఇన్సర్ట్లో మనకు కావాల్సింది పిక్చర్ది ఒకటి, షేప్స్. ఇది క్లిక్ చేయగానే ఇన్ని రకాల షేప్స్ ఇక్కడ మనకు అవపడుతుంటాయి. ఇందులో సిలిండర్ కావాలి, సిలిండర్ని ఇక్కడ తీసుకొని ఇన్సర్ట్ చేస్తాం. ఈ విధంగా సిలిండర్ని తీసుకుంటాం. ఇది మనకు ఈ యొక్క టెక్స్ట్ బాక్స్ ఇక్కడ టైటిల్ అవసరం లేదనుకున్నప్పుడు దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టండి, అది పోతుంది. ఇక మనకు అడ్డం రాదు. ఇప్పుడు సిలిండర్ వచ్చింది. ఇట్లా మనకు కావాల్సిన ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ షేప్స్లోంచి తీసుకోవచ్చు. ఒక యారో మార్క్ కావాలి, యారో మార్కు చూడండి, ఇది ఒక యారో మార్క్. ఇట్లా కింద నుంచి పైకి దీనికి మూమెంట్ ఇవ్వచ్చు. ఇట్లా షేప్స్ లోపల మనకు కావాల్సినవన్నిటిని కూడా బేసిక్ షేప్స్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇది చార్ట్, తర్వాత ఫోటో ఆల్బమ్. చార్ట్ అంటే డేటాను ఇచ్చిన తర్వాత చేస్తే చార్ట్లు ఎనేబుల్ అవుతాయి. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ చార్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు వీటికి యానిమేషన్స్ ఇవ్వడం ఎలా, ఇక్కడ నుంచి ముఖ్యమండి. తర్వాతది డిజైన్. డిజైన్ ఏంటిది అంటే ఈ స్లైడ్ యొక్క బ్యాక్గ్రౌండ్ డిజైన్ అండి. ఇప్పుడు ఇది ప్లేన్ ఉంది, నేను ఒక డిజైన్ సెలెక్ట్ చేస్తున్నా. జస్ట్ ఇది బ్యాక్గ్రౌండ్ డిజైన్ మారిపోయింది చూడండి. ఇంకోటి సెలెక్ట్ చేస్తున్నా, ఇగో ఇది చేసి. ఇవి బై డిఫాల్ట్ సిస్టంలో ఉండేటువంటి డిజైన్స్. ఇవే కాకుండా మనము నెట్లో నుంచి కూడా వీటిని తీసుకోవచ్చు. నెట్లో నుంచి కూడా బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో కొన్నే ఉంటాయి. మనకు ఇంకా కావాలి అంటే ఇక్కడ డ్రాప్ డౌన్, డ్రాప్ అప్ బటన్స్ ఉంటాయి. ఈ డ్రాప్ డౌన్ బటన్ కొట్టగానే ఇవి వచ్చినాయి. ఇందులో నేను ఇది క్లిక్ చేశాను, ఈ విధంగా వస్తుంది. ఇది క్లిక్ చేశాను, డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా డిజైన్స్. అయితే ఇంత బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ ఇవన్నీ పెట్టుకుంటే మన మ్యాథమెటిక్స్ టీచింగ్కి ఇవి పనికిరావండి. ఇవి ఎక్కడైనా ఏదన్నా మ్యూజికల్ కానీ ఎక్కడన్నా ప్రజెంటేషన్కి పనికి వస్తుంది. మన టీచింగ్ కోసం అయితే ప్లేన్ కానీ లేకపోతే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన చూడండి, ఇది లైట్ కలర్ డిజైన్ ఈ విధంగా ఉండాలి తప్ప మరీ బ్లాక్ కలర్లు అందరూ డార్క్ కలర్లు పెట్టి దాన్ని మరీ అదిగా చేయకూడదు. ఇది ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ను డిజైన్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే మనము గూగుల్ క్రోమ్లో కానీ ఫైర్ ఫాక్స్లో కానీ దాంట్లో పీపీటీ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అని కొడితే డిఫరెంట్ కొన్ని కోట్లు మనకు దొరుకుతాయి. ఇది బ్యాక్గ్రౌండ్. తర్వాత యానిమేషన్, ఇది మీకు మళ్ళీ వివరంగా చెప్తాను. తర్వాత స్లైడ్ షో. పవర్ పాయింట్ తయారు చేసుకున్నాక పాఠశాలలో కానీ ఎక్కడన్నా సమావేశాల్లో కానీ షో చేయాలి అన్నప్పుడు సిస్టమ్ ఆన్ చేసినాక ఇక్కడ కొన్ని బటన్స్ అవపడుతున్నాయి. ఇది ఓపెన్ చేయగానే ఈ కింద కొన్ని కప్పు లాగా సింబల్స్ ఉన్నాయి. ఒకటేమో ఫ్రమ్ బిగినింగ్, రెండోది ఫ్రమ్ కరెంట్ స్లైడ్, మూడోది కరెంట్ స్లైడ్ షో, నాలుగోది సెట్ ఆఫ్ స్లైడ్ షో, హైడ్ స్లైడ్. ఇట్లా ఉన్నాయి. ఇది ఫస్ట్ది కొడితే స్టార్టింగ్ స్లైడ్ నుంచి మీరు ఎక్కడున్నా కూడా అది స్టార్టింగ్ స్లైడ్ నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్టార్ట్ అవుతుంది. లేదు మీరు ఏ స్లైడ్లో అంటే ఒక 20 స్లైడ్లు ఉన్నాయనుకోండి, మీరు మధ్యలో 4వ స్లైడ్ దగ్గర ఉన్నారు, అక్కడి నుంచే స్టార్ట్ కావాలి. అప్పుడు కరెంట్ స్లైడ్ అని కొట్టాలి. బిగినింగ్ అంటేనేమో ఇది కొట్టాలి. ఏ స్లైడ్లో ఉంటే ఆ స్లైడ్ నుంచే ఓపెన్ కావాలంటే ఇది కొట్టాలి. లేదు మీరు మొత్తం 20 స్లైడ్లు ఉన్నాయి, మీరు 4వ స్లైడ్ దగ్గర ఉన్నారు, కానీ అక్కడ మీరు 11వ స్లైడ్ చూపించాలి, అప్పుడు దీన్ని క్లిక్ చేస్తారు. దీన్ని క్లిక్ చేయగానే అక్కడ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒకటే స్లైడ్ ఉంది కాబట్టి ఓపెన్ కావట్లేదు, 4-5 స్లైడ్లు ఉంటే అవుతుంది. ఇది చూపిస్తాం మీకు. ఇందులో కొత్త స్లైడ్లు ఇన్సర్ట్ చేస్తున్నా. కొత్త స్లైడ్ ఇన్సర్ట్ ఎట్లా చేస్తారంటే 3 రకాలుగా చేయొచ్చు. ఇక్కడ హోమ్ బటన్లో ఇక్కడ చూడండి న్యూ స్లైడ్ ఉంది. హోమ్ బటన్లో న్యూ స్లైడ్ ఉంది. దీని మీద క్లిక్ చేయగానే సెకండ్ స్లైడ్ వస్తుంది, మళ్ళీ క్లిక్ చేస్తే వస్తుంది. ఇదొక పద్ధతి.
ఇంకో పద్ధతి ఏంటంటే ఇక్కడ దీన్ని స్లైడ్స్ యొక్క ప్యాన్ అంటారు, స్లైడ్ సార్టర్, స్లైడ్స్ యొక్క ప్యాన్ అంటారు. ఈ ప్యాన్ లోపల ఇక్కడ క్లిక్ చేయండి, కింద ఇది లాస్ట్ స్లైడ్ కింద క్లిక్ చేస్తే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, పేస్ట్ అని న్యూ స్లైడ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా స్లైడ్, ఇది మరొక పద్ధతి. మొదటి పద్ధతి ఏమో హోమ్లో న్యూ స్లైడ్, తర్వాత అది కానప్పుడు ఇక్కడ లాస్ట్కు క్లిక్ చేసి రైట్ క్లిక్ న్యూ స్లైడ్. ఈ విధంగా స్లైడ్లు వస్తాయి. ఈ పక్కన చూడండి స్లైడ్లకు నెంబర్లు ఉన్నాయి, ఇవి మనకి జస్ట్ కౌంట్ కోసమే, అవి పవర్ పాయింట్ షోలో అవపడవు. ఇప్పుడు చూడండి, ఇందులో నేను ఏదో ఒకటి టైప్ చేస్తాను. ఇక్కడ మ్యాథమెటిక్స్ అని టైప్ చేశాను, ఇది తీసేస్తున్నా. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ పోయి స్లైడ్ షోకి వెళ్దాం. స్లైడ్ షో లోపల ఫ్రమ్ బిగినింగ్ ఇక్కడ నుంచి ఫస్ట్ స్లైడ్ కాంచి వస్తుంది. ఇప్పుడు ఎస్కేప్ కొట్టాను, ఎస్కేప్ కొడితే బ్యాక్ వస్తాం. సో ఇప్పుడు ఏం చేద్దాం, కరెంట్ స్లైడ్, నేను ఇక్కడ మూడో స్లైడ్లో ఉన్నాను. మూడో స్లైడ్ అని మనకి ఎట్లా తెలుస్తుంది, ఏదైనా టైప్ చేద్దాం. ఇది 4వ స్లైడ్ అండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడికి పోయి ఇక్కడ కరెంట్ స్లైడ్లో ఉన్నాం, ఈ స్లైడ్ ఓపెన్ కావాలి. కరెంట్ స్లైడ్ చూడండి, ఇది ఎక్కడ మనం ఏ స్లైడ్లో ఉన్నా అదే ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఎస్కేప్ కొట్టాను. ఇప్పుడు ఏం చేద్దామంటే కస్టమ్ స్లైడ్ షో కొడదాం. చూడండి, ఇక్కడ ఇది డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. సో దీంట్లో మనకి ఏది కావాలంటే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎన్ని స్లైడ్లు ఉన్నాయి, 6 స్లైడ్లు చూపిస్తుంది. 6 స్లైడ్లలో ఏ స్లైడ్ కావాలో అనుకుంటే ఆ స్లైడ్ ఓపెన్ అవుతుంది. బై డైరెక్ట్ ఇక్కడ పెట్టాను, నేను 1 2 3 4 5 6 స్లైడ్ని ఓపెన్ చేశాను, యాడ్ అంటున్నాను, ఇక్కడ వస్తుంది. ఓకే కొట్టండి. సో క్లోజ్. ఇప్పుడు ఇక్కడ కస్టమ్ షో అనగానే ఆ స్లైడ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా కస్టమ్ షో, దాదాపుగా దీన్ని మనం తక్కువగా వాడతాం, అయితేనేమో ఫ్రమ్ బిగినింగ్ లేకపోతే కరెంట్ స్లైడ్ వాడుకుంటాం. ఇది స్లైడ్ షోలో. ఇక నెక్స్ట్ మనకు వ్యూ ఉంటుంది. ఈ వ్యూ లోపల ఇది అడ్వాన్స్ అండి. సో దీన్ని అవసరం వచ్చినప్పుడు దీన్ని మీకు ప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక మనకు కీలకమైంది యానిమేషన్స్ ఎట్లా ఇవ్వాలి. ఇప్పుడు అన్ని మెనూస్ మనం డిస్కస్ చేసాం. యానిమేషన్స్ ఎలా ఇవ్వాలి, దీని బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా మార్చాలి, టెక్స్ట్ ఎలా మార్చాలి, ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇది చూడండి, ఫస్ట్ స్లైడ్, దీని బ్యాక్గ్రౌండ్ మారుస్తున్నా. డిజైన్ వేరు, బ్యాక్గ్రౌండ్ కలర్ వేరు. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలి అంటే మౌస్ రైట్ క్లిక్ కొట్టండి. మౌస్ రైట్ క్లిక్ కొట్టగానే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్. దాంట్లో లాస్ట్ది, ఇందులో మనకు సాలిడ్ ఫిల్ ఉంటుంది, గ్రేడియంట్ ఫిల్ ఉంటుంది, పిక్చర్ టెక్స్చర్ ఉంటుంది. ఇది పిక్చర్ వస్తుందండి. సాలిడ్ ఫిల్ అంటే జస్ట్ ప్లెయిన్ కలర్స్. చూడండి, ఇక్కడ నేను కలరు కింద కలర్ అని ఉన్నది, దీని మీద క్లిక్ చేశాను, మనకు ఈ కలర్ వచ్చేసింది. ఈ డిజైన్ కలరే మారుతుంది, మొత్తం మారదు. ఈ విధంగా ఓకే. చూడండి, ఇక్కడ ఈ సైడ్ కలర్ మారింది, ఇది మారదండి, డిజైన్ కలర్ మారుతుంది. ఈ డిజైన్ కూడా వద్దు నాకు, మళ్ళీ రైట్ క్లిక్, ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్. దీంట్లో 1 2 3 4th స్క్వేర్ టైప్లో ఉంది, హైడ్ బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి, బ్యాక్గ్రౌండ్ డిజైన్ పోతుంది, మొత్తం గ్రీన్ కలర్ అయింది. ఇంత దీన్ని ఓకే కొడదాం, క్లోజ్ చేయండి. ఈ గ్రీన్ కలర్ బాగా డార్క్గా ఉంది, ఇది లైట్ కలర్ కావాలి. అప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు చూడండి, ఇందులో ట్రాన్స్పరెన్సీ అని ఒకటి ఉంది, ఇక్కడ బటన్ ట్రాన్స్పరెన్సీ 0% ఉంది. దీన్ని 20% 30% పెంచుకుంటే పోండి. ఆ కలర్ చూడండి, బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవుతుంది. అంటే ట్రాన్స్పరెన్సీ కలర్, దాని యొక్క తీవ్రత తగ్గుతుంది. నేను ఒక 60% పెట్టిన, క్లోజ్. అంటే ఇట్లా బ్యాక్గ్రౌండ్ మరీ వైట్ ఉండడం కంటే ఈ విధంగా మనం పెట్టుకుంటే బాగుంటుంది. ఇది కలర్ మార్చడం. ఇప్పుడు యానిమేషన్కి వెళ్దామండి. మనకు స్క్రీన్ మీద ఉన్నటువంటి అన్ని ఐకాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో ఈ స్లైడ్కు స్లైడ్ ట్రాన్సిషన్ అని ఒకటి ఉంటుంది. అంటే ఒక స్లైడ్ తర్వాత మరొక స్లైడ్ వచ్చినప్పుడు ఏదన్నా మూమెంట్తో రావాలన్నా, ప్లెయిన్గా రావాలన్నా, ప్లెయిన్గా రావాలంటే ఈ స్లైడ్ ట్రాన్సిషన్కి వెళ్ళనవసరం లేదు. అలా కాకుండా
అలా కాకుండా ఒక స్లైడ్ వచ్చిన తర్వాత మరొక స్లైడ్ ఒక డిజైన్గా రావాలి అన్నప్పుడు ఈ స్లైడ్ ట్రాన్సిషన్ వాడతాం. అది ఎక్కడ ఉంటుంది అనగానే ఈ యానిమేషన్ క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని ఐకాన్స్ అవపడుతున్నాయి. ఇవన్నీ కూడా స్లైడ్ ట్రాన్సిషన్. చూడండి, చాలా డ్రాప్ డౌన్ బటన్. ఈ డ్రాప్ డౌన్ బటన్లో ఇన్ని ఉంటాయి. మొత్తం ఒకటేసారి చూడాలనుకుంటే ఈ కింది బటన్ నొక్కండి. ఇన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇన్ని రకాల ఆప్షన్స్ స్లైడ్ ఎటు రావాలి ఒకటి క్లిక్ చేసి చూపిస్తాం మీకు. ఆ విధంగా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇది స్లైడ్ ఓపెన్ అయ్యే విధానం. అంటే మనం పవర్ పాయింట్ షో పెట్టినప్పుడు ఆ విధంగా వస్తుంది. ఈ కార్నర్లో నుంచి నెట్టేసినట్టుగా ఒక సైడ్ నుంచి ఓపెన్ చేసినట్టుగా మధ్యలో నుంచి ఇన్ని రకాల ఆప్షన్స్. దీన్ని స్లైడ్ ట్రాన్సిషన్ అంటారు. స్లైడ్ ట్రాన్సిషన్ అంటారు. సర్కిల్ లాగా రావాలి. ఇది బాగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. దాన్ని మార్చుకోవచ్చు. స్లో, మీడియం, వెరీ స్లో, ఫాస్ట్, వెరీ ఫాస్ట్ 5 ఆప్షన్లు ఉంటాయి. 5 ఆప్షన్లను ఇక్కడ మార్చుకోవాలి. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ ఇక్కడ నో సౌండ్, ఫాస్ట్ అని ఉన్నది. దీని మీద క్లిక్ చేయండి. 3 ఆప్షన్స్ ఉన్నాయి, స్లో, మీడియం, ఫాస్ట్. సో మీడియం పెట్టుకుందాం, అట్లా వస్తుంది. ప్లేలో కూడా మీకు అలాగే వస్తుంది. ఒక్కసారి ప్లే చూపిస్తున్నా. ప్లేని ఏం చేసినాం మనం, స్లైడ్ షో ఇక్కడ కొట్టాం. ఇంకా 2 రకాలుగా కూడా చేయొచ్చు. ఎట్లా అంటే దీన్ని యానిమేషన్ ప్యాన్ అంటారు. రైట్ సైడ్ ఇక్కడ ఉన్నది, రైట్ సైడ్ ఉన్నది యానిమేషన్ ప్యాన్ అంటారు. దాంట్లో కింద ఒకటి ప్లే ఉన్నది, ఒకటి స్లైడ్ షో ఉన్నది. ప్లే ఉన్నది, స్లైడ్ షో. ప్లే కొడితేనేమో అక్కడి వరకే ప్లే అవుతుంది. స్లైడ్ షో కొడితేనేమో మొత్తం ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇది ఒక ఆప్షన్. స్లైడ్ షో చూపించడానికి ఇది ఒక ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఏంటిదంటే ఈ కింద మనకు ఒక టాస్క్ బార్కు పైన ఒక బార్ ఉంది. టాస్క్ బార్కు పైన ఒక బార్ ఉంది. ఆ బార్ లోపల లెఫ్ట్ సైడ్ నుంచి కనుక చూస్తే, రైట్ సైడ్ నుంచి చూస్తే ఒకటి ప్లస్ సింబల్ ఉంది, మైనస్ సింబల్ ఉంది. దాని పక్కమ్మటి 3 ఐకాన్స్ ఉన్నాయి. ఈ ప్లస్ సింబల్, మైనస్ సింబల్ ఏంటిదంటే ఈ యొక్క స్లైడ్ యొక్క స్క్రీన్ మీద పర్సంటేజ్ పెంచడం. ఇప్పుడు అది 64% ఉంది. ఇంక్రీజ్ చేస్తుంటే చూడండి, దాని సైజ్ పెరుగుతుంది. ఇప్పుడు 110 పోయింది, అది 100%. మొత్తం అవుపడదండి. కాబట్టి ఎప్పుడు కూడా జనరల్గా 60 మీద పెట్టుకొని చేయాలి. 60 మీద పెట్టుకొని చేస్తే మనకు పెద్దగా తర్వాత అవపడుతుంది. నెక్స్ట్ ఈ 3 ఐకాన్స్ ఏంటివి? ఈ మొదటిది కప్పు లాగున్నది, అంటే దట్ ఈస్ పవర్ పాయింట్ షో. ఇక్కడ అదే, ఇక్కడ అదే, ఇది ఈ స్లైడ్ షో కూడా అదే. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్నా, షో స్టార్ట్ అవుతుంది. ఏ స్లైడ్లో ఉంటే అక్కడనే స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా అంటే స్లైడ్ షోను 3 రకాలుగా చేయొచ్చు. ఒకటేమో ఈ యొక్క మెనూ బార్లో స్లైడ్ షో నుంచి చేయొచ్చు. రెండవది యానిమేషన్ ప్యాన్లో స్లైడ్ షో నుంచి చేయొచ్చు. మూడవది టాస్క్ బార్కు పైన ఉన్నటువంటి ఈ 3 ఐకాన్ల లోపల రైట్ సైడ్ ఐకాన్ ఈ మధ్యలోది క్లిక్ చేస్తే చూడండి, స్లైడ్స్ ఇక్కడ అన్నీ పోతాయి, పోయి ఈ విధంగా వస్తాయి. ఈ విధంగా స్లైడ్ డిజైన్ మారిపోతుంది. ఈ విధంగా మళ్ళీ బ్యాక్ వస్తాం. బ్యాక్ రావాలంటే దీన్ని నొక్కాలి, ఆ విధంగా రావాలంటే మధ్యలోది నొక్కాలి, ఫ్రంట్ టు బ్యాక్. ఈ విధంగా వీటి డిజైన్ మార్చడం. యానిమేషన్ ఎలా ఇవ్వాలి, ఇది ఇంపార్టెంట్ అండి. దయచేసి అందరూ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలని కోరుతున్నాం. దీనికి యానిమేషన్ ఐకాన్ మెనూ బార్ను క్లిక్ చేయండి. చేసిన తర్వాత దీంట్లో స్లైడ్ ట్రాన్సిషన్ కాకుండా ఇక్కడ కస్టమ్ యానిమేషన్ ఉంది. కస్టమ్ యానిమేషన్ మీద క్లిక్ చేయండి. కస్టమ్ యానిమేషన్ మీద క్లిక్ చేయగానే మీకు రైట్ సైడ్ ఒక ప్యాన్ ఓపెన్ అవుతుంది. ఇది యానిమేషన్ ప్యాన్. మనము యానిమేషన్ ఏ ఆర్డర్లో ఇవ్వాలి, ఏ ఆర్డర్లు ఇస్తే అది ఇక్కడ అన్ని వరుసగా వస్తుంటాయి. ఫస్ట్ టేబుల్ రావాలండి. ఫస్ట్ టేబుల్ను సెలెక్ట్ చేసి ఆల్రెడీ యానిమేషన్ ఇచ్చున్నది, దీన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు ప్లేన్, దేనికి యానిమేషన్ లేదండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, టేబుల్ ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నా. టేబుల్ సెలెక్ట్ చేసి దీనికి యానిమేషన్, దీన్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి యాడ్ ఎఫెక్ట్స్ అనే పదం ఎనేబుల్ అయింది. బయట క్లిక్ చేశాను, ఇది డిజేబుల్ అయింది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ను సెలెక్ట్ చేస్తామో అప్పుడు మాత్రమే ఈ యాడ్ ఎఫెక్ట్స్ అనేటువంటిది ఎనేబుల్ అవుతుంది, లేకపోతే అది డిజేబుల్లో ఉంటుంది. చూడండి, ఇప్పుడు డిజేబుల్లో ఉంది.
దీన్ని సెలెక్ట్ చేయగానే చుట్టూ ఒక బాక్స్ లాగా మనకు 4 పెద్ద గీత తెల్లగా అవపడుతుంది. యాడ్ ఎఫెక్ట్స్ అవపడుతుంది. దీని మీద క్లిక్ చేశాను. ఎంట్రన్స్, ఎంఫసిస్, ఎగ్జిట్, మోషన్ పాత్ 4 ఉంటాయి. ఎంట్రన్స్, ఎంఫసిస్, ఎగ్జిట్, మోషన్ పాత్. ఈ 4 లోపల జనరల్గా స్టార్టింగ్ యానిమేషన్ ఎప్పుడు కూడా ఎంట్రన్స్తో చేస్తాం. ఎంట్రన్స్ అంటే ఏంటిది? పేరులోనే ఉంది. ఎంట్రన్స్ మీన్స్ లోపలికి రావడం. ఎంఫసిస్, ఎంఫసిస్ అనేది షేకింగ్కు, బ్లింకింగ్కు, వంకర తిరగడానికి ఎంఫసిస్ వాడతాం. ఎగ్జిట్, ఎగ్జిట్ అంటే బయటికి వెళ్ళిపోవడం, టోటల్గా స్క్రీన్ మీద అవపడకుండా డిజపియర్ కావడం. ఎంట్రన్స్ అంటేనేమో అపియర్ కావడం, ఎగ్జిట్ అంటే డిజపియర్ కావడం. ఇక లాస్ట్ది ఇంపార్టెంట్ అండి, మోషన్ పాత్. అదే స్క్రీన్ లోపల, అదే స్లైడ్ లోపల ఒక దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ కానీ బొమ్మ కానీ అక్కడి నుండి అదే స్లైడ్లో మరొక దగ్గరికి జరగాలి. దానికి మోషన్ పాత్ ఉపయోగిస్తాం. అది కూడా మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. ఈ విధంగా ఇవి 4 ఉంటాయి ప్రతి సిస్టంలో. ఎంఎస్ ఆఫీస్ 2000 ఇది 7 అండి. 9 కానీ 10 కానీ 16 కానీ 19 కానీ 20 కానీ ఈ ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే 16 అండ్ 19 లోపల చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ వచ్చాయి. దాంట్లో 3D మోషన్స్ కూడా చాలా బాగున్నాయి. మరి నా దాంట్లో అది లేదు కాబట్టి ఇది మీరు నేర్చుకున్నట్లయితే అది ఈజీగా ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. సరే, ఓకే. ఇప్పుడు ఈ 4 ఆప్షన్లలో ఒక్కొక్కటి మనం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈ యాడ్ ఎఫెక్ట్స్ దీని మీద క్లిక్ చేయగానే యాడ్ ఎఫెక్ట్స్ లోపల 4 పేర్లు అవపడుతున్నాయి. వాటికి ఎదురుగా మళ్ళీ బటన్స్ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఇది మరొక మెనూ అని. ఈ మెనూలో మళ్ళీ కొన్ని సబ్ మెనూస్ ఉంటాయి. ప్రతి దానికి ఉన్న బటన్. నేను ఎంట్రన్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఒక 9 అవపడుతున్నాయి. ఈ 9 ఎందుకు అవపడుతున్నాయంటే నేను మీకు క్లాస్ చెప్పడానికి ముందు వరకు నేను ఉపయోగించిన పవర్ పాయింట్లో ఇవన్నిటిని ఉపయోగించినని అర్థం. ఇక్కడ ఉన్నటువంటి ఏవేవైతే పేర్లు ఉన్నాయో వీటన్నింటినీ కూడా వివిధ సందర్భాలలో పవర్ పాయింట్ తయారు చేసుకున్నప్పుడు ఉపయోగించిన యానిమేషన్స్. మరి ఇవి 9 ఉంటాయా? నో, చాలా ఉంటాయి. ఈ మోర్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, ఒక విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు బేసిక్ అని, సబ్టిల్ అని, మోడరేట్ అని ఆప్షన్స్ ఉంటాయి. ఎగ్జైటింగ్ అని ఈ 4 రకాల యానిమేషన్స్. ఇవన్నీ కూడా మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అపియర్ అని, బ్లైండ్స్ అని, సర్కిల్ అని, వైప్ అని, వెడ్జ్ అని, వీల్ అని, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. గో అండ్ టర్న్ అని, డిస్క్. మన ఇష్టం ఉన్నది ఇలా వాడచ్చు, మన ఇష్టం ఉన్నది వాడచ్చు. జనరల్గా మ్యాథమెటిక్స్ కానీ టీచింగ్కి కానీ జనరల్గా వాడేటి ఏంటి అంటే ఒకటేమో WIPE వైపు, రెండవది ఫ్లైన్ FLYIN ఫ్లైన్, తర్వాత వీలు WHWL వీలు, తర్వాత ఇంకా మనము వెళ్తే ఇంకొంచెం ముందుకు వెళ్తే గ్రౌండ్ టర్న్. మిగతావి వాడద్దని కాదు, మరి అవి ఎట్లా ఉంటాయంటే చాలా చూడడానికి మన టీచింగ్ ప్రొఫెషన్కి పనికిరాని విధంగా యానిమేషన్ ఉంటుంది. వాటిని వాడడం కంటే దాన్ని డ్రాప్ చేయడం బెటర్. అది వాడి పాఠం చెప్పడం కంటే దీన్ని వాడకుండా ఉండడం బెటర్. వైపు కానీ ఫ్లైన్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తాం, మిగతాయి కూడా మీకు చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనము ఒక్కొక్క ఆప్షన్కి వెళ్దాం. ఇందులో ఫస్ట్ టేబుల్ ఇచ్చాను, దానికి జూమ్ వాడదాం. టేబుల్, పిక్చర్స్ కొన్నిటికి జూమ్ వాడితే బాగుంటుంది. ఇక్కడ ఆల్రెడీ జూమ్ ఉంది, నేను జూమ్ సెలెక్ట్ చేస్తున్నా. ఇది సెలెక్ట్ చేయడానికి ముందు చూడండి, ఇక్కడ ఏమీ లేదు, అన్ని డిజేబుల్ ఉన్నాయి. ఈ ప్యాన్లో ఇంకా వేరే ఏవి కూడా డిజేబుల్ ఉన్నాయి, అన్ని ఏమీ లేవు ఇక్కడ. ఎప్పుడైతే మనం దానికి యానిమేషన్ ఇస్తామో, జూమ్ ఇస్తున్నా చూడండి, వెంటనే ఒక 5-6 ఎనేబుల్ అవుతాయి. 5-6 ఎనేబుల్ అయినాయి. ఫస్ట్ది దాని ప్రక్కనే రిమూవ్ అని, దాని కింద మాడిఫై జూమ్ అని. జూమ్ అంటే మన జూమ్ యాప్ కాదండి, ఇందులో జూమ్ అనేది ఒక యానిమేషన్. దాని కింద స్టార్ట్ అని,
జూమ్ అని, స్పీడ్ అని. స్టార్ట్ అంటే స్టార్ట్ 3 రకాలుగా చేస్తాం యానిమేషన్. ఒకటేమో మౌస్ క్లిక్ ద్వారా, రెండవది విత్ ప్రీవియస్ అంటే మొదటిది వచ్చిన దాంతో పాటు రెండవది కూడా రావడం. మొదలు దానికంటే ముందు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, దాంతో పాటు ఇది వెంటనే రావడం. మూడవది ఏంటిదంటే ఆఫ్టర్ ప్రీవియస్ అంటే మొదటిది వచ్చిన తర్వాత రెండవది రావడం, రెండవది వచ్చినాక మూడవది రావడం. అంటే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా తెర మీదకి రావడం, అది ఆఫ్టర్ ప్రీవియస్. ఇక్కడ వీటికి బటన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. క్లిక్ అయితేనేమో మౌస్ బటన్ ఉంటుంది, విత్ ప్రీవియస్ అయితే ఏ బటన్ ఉండదు. ఆఫ్టర్ ప్రీవియస్ అయితే చిన్న సర్కిల్లో ఎల్ అనే అక్షరం ఉంటుంది. ఆఫ్టర్ ప్రీవియస్ అయితే చిన్న సర్కిల్లో ఎల్ అనే అక్షరం ఉంటుంది. ఈ విధంగా దాని యొక్క ఎంట్రన్స్ విత్ ప్రీవియసా, ఆఫ్టర్ ప్రీవియసా, విత్ క్లిక్కా. ప్రస్తుతాన్ని నేను విత్ క్లిక్కే పెట్టాను. దాని కింద జూమ్ అనేది ఉంది. ఇదేంటిదంటే మనం ఇచ్చిన యానిమేషన్ యొక్క డిఫరెంట్ ఎంట్రన్స్లు అన్నట్టు. మళ్ళీ అందులో కూడా డిఫరెంట్ ఆప్షన్స్. ఇదేమో ఇన్ను మధ్యలో నుంచి వస్తుంది, ఇది ఉన్న కాడ మధ్యలో నుంచి వస్తుంది, ఇది స్క్రీన్ సెంటర్ నుంచి వస్తుంది, స్లైట్లీ అంటే కొద్దిగా పక్క నుంచి వచ్చినట్టుగా వస్తుంది. ఇవి డిఫరెంట్ ఆప్షన్స్. ఇన్ను పెట్టుకోండి, బాగుంటుంది. నేను అక్కడికి క్లిక్ చేసా, టిక్ మార్క్ ఉన్నది అంటే దాని మీద అది ఎనేబుల్ అయింది అన్నట్టు, అది ఫోర్స్లో ఉన్నది అన్నట్టు. నెక్స్ట్ దాని కింద స్పీడ్ 5 రకాలు ఉంటుంది. ఒకటి వెరీ ఫాస్ట్, అర సెకండ్ లోపల వస్తుంది తెర మీదకి. ఫాస్ట్ 1 సెకండ్లో వస్తుంది. తర్వాత మీడియం 2 సెకండ్లలో వస్తుంది. తర్వాత స్లో 3 సెకండ్లలో వస్తుంది. వెరీ స్లో 5 సెకండ్ల లోపల తెర మీదకి నిదానంగా నడిచి వచ్చినట్టుగా వస్తుంది. ఇవి 5 స్పీడ్లు ఉంటాయి. 5 స్పీడ్ లోపల మనము జనరల్గా ఫాస్ట్ కానీ మీడియం కానీ పెట్టుకుంటాం. నేను ఫాస్ట్కి వెళ్తున్నాను. ఇది మొదటిది అయిపోయిందండి. ఇప్పుడు రెండోది చూద్దాం. ఆల్రెడీ సిఐ అనేటువంటిది బై డిఫాల్ట్ అందులో ఉంది. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ టెక్స్ట్ బాక్స్ ఇచ్చినాం కాబట్టి దానికి యానిమేషన్, యాడ్ ఎఫెక్ట్స్, ఎంట్రన్స్. నేను దీనికి వైపు పెడుతున్నాను. అది పెట్టగానే చూడండి ఇక్కడ మళ్ళీ క్లిక్ ఫ్రమ్ బాటమ్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు ఇది డైరెక్షన్ అండి. ఇంతకుముందు జూమ్ అని ఉండే, డైరెక్షన్ అని వచ్చింది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇక్కడ డైరెక్షన్ 4 రకాలు ఉన్నాయి. ఒకటేమో కింద నుంచి పైకి రావడం, ఫ్రమ్ లెఫ్ట్ నుంచి రావడం, రైట్ నుంచి రావడం, టాప్ నుంచి రావడం. నేను లెఫ్ట్ నుంచి పెడుతున్నాను, రాసినట్టుగా రావాలి కాబట్టి లెఫ్ట్ నుంచి పెడుతున్నాను. ఇది అయిపోయింది. ఇప్పుడు అప్పర్ బౌండ్కి వెళ్దాం. అప్పర్ బౌండ్ లోపల యాడ్ ఎఫెక్ట్స్, ఎంట్రన్స్, ఫ్లై అని పెడుతున్నా, అంటే ఎగిరి రావడం. వైప్ అంటేనేమో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఫ్లై ఇన్ అంటేనేమో ఇచ్చిన డైరెక్షన్ బట్టి పక్క నుంచా, కింద నుంచా, టాప్ నుంచి రావడమో మొదలవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఫ్రమ్ బాటమ్ ఉంది, సో అది అట్లనే ఉంచుదాం. వెరీ ఫాస్ట్ ఉంది, ఫాస్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎల్సిఎఫ్ను ఒక కొత్త ఆప్షన్ ఇద్దాం. ఎంట్రన్స్, గ్రౌండ్ టర్న్. ఇది అయిపోయింది. ఇప్పుడు స్క్వేర్కి ఇద్దాం. స్క్వేర్కి ఎంట్రన్స్, క్రాల్ ఇన్ ఫ్రమ్ బాటమ్ వచ్చింది. ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి పెడదాం. వెరీ స్లో ఉంది, ఫాస్ట్ పెడదాం. ఈ యారో మార్క్ ఉన్నది, యారో మార్క్, యాడ్ ఎఫెక్ట్స్, ఎంట్రన్స్, వైప్లో చూడండి ఫ్రమ్ బాటమ్ అనగానే ఆ విధంగా వచ్చింది. దీన్ని ఏం చేద్దాం, ఫ్రమ్ లెఫ్ట్ అందాం. ఫాస్ట్గా ఉంది, వెరీ ఫాస్ట్ పెడదాం. ఈ విధంగా యారో మార్క్, ఎంట్రన్స్, వైపు పెడదాం. కింద నుండి పైకి వచ్చింది డైరెక్షన్, పై నుండి కిందకి. సో ఫాస్ట్. ట్రయాంగిల్, దీన్ని వెడ్జ్ ఇద్దాం. దట్ ఈస్ ద వెడ్జ్. లేకపోతే సర్కిల్, యాడ్ ఎఫెక్ట్స్, ఎంట్రన్స్, సర్కిల్ లాగా
తర్వాత సిలిండర్ వైప్ ఇద్దాం, కింద నుండి పైకి వచ్చినట్టు. వెరీ ఫాస్ట్ ఉంది, ఫాస్ట్. ఇప్పుడు అన్ని మన స్క్రీన్లో ఉన్న వాటి అన్నిటికీ యానిమేషన్స్ ఇచ్చాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ కొన్ని నెంబర్లు అవపడుతున్నాయి. 1 2 3 4 5 6 7 8 9. ఈ నెంబర్లే ఇక్కడ ఉండే నెంబర్లకు సేమ్ అండి. ఈ 1వ నెంబరు ఇక్కడ 1వ నెంబర్ సేమ్ టేబుల్, అది 2వ నెంబర్ ఫ్రీక్వెన్సీ, టెక్స్ట్ బాక్స్ ఫ్రీక్వెన్సీ. దీని అర్థం ఏంటి, దీని నెంబర్లు ఎందుకు అంటే ఈ టేబుల్ వచ్చినాక ఈ ఫ్రీక్వెన్సీ వస్తుంది, దాని తర్వాత అప్పర్ బౌండ్ వస్తుంది, తర్వాత ఎల్సిఎఫ్ వస్తుంది. ఇట్లా 1 by 1. ఇది ఆర్డర్ ఆఫ్ సీనియారిటీ, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అని చెప్తారు, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అని చెప్తారు. ఈ విధంగా మనము దీంట్లో ఇది చూపిస్తుంది. ఇప్పుడు ప్లేకి వెళ్దాం, ఒక్కసారి దీన్ని ప్లే చూద్దాం. అన్నీ కూడా విత్ మౌసే ఉన్నాయి, అన్నీ ఆన్ క్లిక్కే ఉన్నాయి చూడండి. తర్వాత మార్చి మళ్ళొక్కసారి చూద్దాం. నేను స్లైడ్ షోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి డిఫరెన్స్, టేబుల్తో పాటే సిఐ వచ్చేసింది. టేబుల్ వచ్చిన తర్వాత ఫ్రీక్వెన్సీ వచ్చింది. దీని యొక్క ఎంట్రన్స్ అనేటువంటిది క్లిక్ అన్నప్పుడు 3 రకాలుగా ఇవ్వచ్చు. ఒకటి మౌస్ లోపల లెఫ్ట్ బటన్, లేకపోతే కీబోర్డ్ లోపల ఎంటర్, లేకపోతే కీబోర్డ్ లోపల రైట్ యారో డౌన్ యారో, రైట్ యారో డౌన్ యారో. ఇప్పుడు నేను లెఫ్ట్ యారో కొట్టాను, బ్యాక్ వచ్చినాం. లెఫ్ట్ యారో కొడితే బ్యాక్, చూడండి బ్యాక్ వచ్చినాం. ఇప్పుడు డౌన్ యారో కొడుతున్నా, అప్ యారో కొడుతున్నా, బ్యాక్. డౌన్ యారో ముందుకెళ్తాం, రైట్ యారో ముందుకెళ్తాం, ఎంట్రన్స్ ముందుకెళ్తాం. మౌస్ బటన్, మౌస్ లెఫ్ట్ బటన్, మౌస్ ఎంటర్ కొడితే ఎప్పుడు కూడా ముందుకే అండి. కీబోర్డ్ లోపల లెఫ్ట్ యారో డౌన్ యారో అప్ యారో 4 కీబోర్డ్ కీస్ ఉంటాయి. రైట్ యారోను డౌన్ యారో కొడితే ముందుకు, లెఫ్ట్ యారోను అప్ యారో కొడితే బ్యాక్. ఇది గుర్తుపెట్టుకోండి. పిల్లవానికి ప్రజెంటేషన్ ఇచ్చినాక మళ్ళీ 2వసారి చెప్పాలన్నప్పుడు బ్యాక్ యారో, బ్యాక్ సైడ్ వెళ్ళాలి అంటే, బ్యాక్ వెళ్ళాలి అంటే లెఫ్ట్ యారో కానీ అప్ యారో కానీ వాడాలి. చూడండి ఇక్కడ నేను లెఫ్ట్ యారో డిజేబుల్ అవుతున్నాయి ఈ విధంగా. ఇప్పుడు డౌన్ యారో, రైట్ యారో, ఎంట్రన్స్, మౌస్, ఎంట్రన్స్, రైట్ యారో, డౌన్ యారో. ఇట్లా మనం ఇచ్చిన యానిమేషన్స్ ప్రజెంట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేద్దాం, ఒక గ్రాఫ్ని తయారు చేద్దాం. గ్రాఫ్ పాయింట్స్ ఎట్లా ఇవ్వాలి, గ్రాఫ్ టేబుల్ ఎలా ఇవ్వాలి అది చూద్దాం. శేఖర్ భాయ్ ఇక్కడి వరకు ఎవరికన్నా, శేఖర్ సార్. నేను అన్మ్యూట్. ఒకసారి హ్యాండ్ రైజ్ చేశారు నరేందర్ సార్. నరేందర్ రెడ్డి డొంకేశ్వర్. చెప్పవనండి. గోవర్ధన్ సార్, మీకు ఏమైనా డౌట్ ఉందా? సార్ నరేందర్ రెడ్డి సార్, మీరు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ అశోక్ గంట అశోక్ గారు. 3 పార్టిసిపెంట్స్ రేజ్ చేశారు. అదే నాకు గంట అశోక్ సార్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ స్పీక్. శకుంతల మేడం సారు అశోక్, గంట, శకుంతల. ఓకే ఓకే, క్యారీ ఆన్ సార్. ఓకే అశోక్ సార్, నథింగా? ఓకే ఓకే, క్యారీ ఆన్. రవి సార్ చెప్పండి. రమేష్ సార్ చెప్పండి సార్. అంటే మీరు చెప్తున్నారు కదా, కొద్దిగా స్పీడ్ అవుతుంది సార్. మేము అంటే కొత్తది కదా, మీరు అన్ని ఆప్షన్స్ చెప్తున్నారు, కొద్దిగా స్పీడ్ అవుతుందని చెప్పేసి మా ఒక విన్నపం.
ఓకే ఓకే నిదానంగా వెళ్ళు, అంతే కదా. అంతే సార్, అంతే సార్. ఎందుకంటే కొత్త కదా అని రాసుకోవడానికి కూడా టైం అనేది సరిపోతలేదు. కొద్దిగా ఓకే, స్పీడ్ ఓకే. అప్ అయింది అనేది ఒక. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఒకటి రవి సార్, రవి సార్, ఆ, మనము ఈ ప్రోగ్రామ్ ని రికార్డ్ కూడా చేస్తున్నాము. సో ఓకే ఈ రికార్డింగ్ అనేది మనకు 1-2 days కాగానే వి విల్ మేక్ ఇట్ అవైలబుల్ ఇన్ అవర్ గ్రూప్. సో అప్పుడు మనము అవసరం ఉన్న దగ్గర ఆపుకుంటూ నిదానంగా దాన్ని టెస్ట్ చేసుకుంటూ పోవచ్చు సార్. ఓకే, నేను కూడా స్లోగా వెళ్తాను. ఇప్పుడు కూడా సార్ కొంచెం స్లోగానే పోతారు. ఇంకా ఫర్దర్ గా మనకి రికార్డింగ్ అనేది మనకు అవైలబుల్ ఉంటది కాబట్టి మనము స్టాప్ చేసుకుంటూ మనకు కావాల్సిన ఇది చేసుకుంటూ పోవచ్చు సార్. శకుంతల మేడం అడగమనండి. శకుంతల మేడం. నమస్కారం సార్. రవిచంద్ర సార్. నమస్కారం అందరికి. అన్న చెప్పు. వీడియో రికార్డింగ్ అవుతుంది కదా ఇది? అవుతున్నది అన్న. మనకు అయితేనే క్లియర్ ఉంటుందని. అంటే అక్కడ అప్పుడప్పుడు మ్యూట్ అది సరిగ్గా ఆడియో వస్తలేదు, రికార్డింగ్ అయితే మనకి ఇబ్బంది ఉండదని. లేదు లేదు, అది మీ నెట్వర్క్ ప్రాబ్లమే ఉంటుంది సార్. ఇక్కడ మాత్రం అదే కదా, ఒక్కోసారి పాయింట్స్ ఎగిరిపోతున్నాయి. ఓకే ఓకే, నెట్వర్కింగ్. నో ప్రాబ్లం సార్. అదే అదే యూట్యూబ్ లో వస్తుందా మళ్ళీ మనకి? వస్తుంది సార్, యూట్యూబ్ లో లైవ్ కూడా నడుస్తున్నది ఇప్పుడు. థ్యాంక్ యూ రమేష్ సార్, బండారు రమేష్ గారు సార్. రైట్ అన్న, రైట్. ఓకే సార్, రైట్ సార్. ఇంకేం లేదన్న, వెళ్ళిపోవచ్చు, మీరు ముందుకు వెళ్ళచ్చు. రమేష్ సార్ కొంచెం మీ వాల్యూమ్ పెంచండి, మైక్ వాల్యూమ్. వాల్యూమ్ మ్యాక్సిమం ఉన్నా సార్ ఇది. అంటే మిడిల్ లో లో అయిపోతుంది. అవునా? అవును సార్. ఓకే, అంటే దగ్గర పెట్టుకొని చెప్తాలండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రైట్ సార్, క్యారీ ఆన్. ఓకే ఓకే, ఒక్క నిమిషం. ఓకే, స్క్రీన్ వచ్చిందా శేఖర్ సార్? శేఖర్ సార్, స్క్రీన్ షేర్ అయిందా? వచ్చింది సార్. రైట్. అయింది. ఓకే. ఇందులో యానిమేషన్స్ ఇప్పుడు ఇచ్చాం కదా, మనము ఇక్కడ ఏంటంటే వరుసగా ఇచ్చుకుంటూ వెళ్ళాం. నాకు ఇందులో సిలిండర్ ముందు రావాలి, తర్వాత స్క్వేర్ రావాలి, ఆరో మార్క్ తర్వాత రావాలి అనుకుంటున్నాం. యానిమేషన్స్ బై మిస్టేక్లు ఇచ్చినాం, వెనక ముందు రావాలి. ఎలా మార్చుకోవాలి మరి? మళ్ళీ మొత్తం డిలీట్ చేసి మళ్ళీ చేయాలా, లేకపోతే కొత్తగా దీన్ని అయినా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడు సిలిండర్కు 9వ నెంబర్ ఉంది. ఈ టేబుల్ వచ్చిన తర్వాత సిలిండర్ రావాలి, లేదా సిలిండరే ఫస్ట్ రావాలి. సిలిండరే ఫస్ట్ రావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి? వెరీ సింపుల్, డిలీట్ చేయొద్దు. ఇక్కడికి వెళ్ళి రైట్ సైడ్ ప్యాన్లో ఇక్కడ 9వ నెంబర్ను సెలెక్ట్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ క్లిక్ చేయగానే ఇట్లా ఒక బాక్స్ లాగా, బ్లూ కలర్ బాక్స్ లాగా వస్తుంది. అట్లా కాకుండా ఇక్కడికి వచ్చి ఈ సిలిండర్ మీద సెలెక్ట్ చేసినా కూడా ఇక్కడ ఒక బ్లాక్ కలర్ బాక్స్ వస్తుంది. దీని మీద మళ్ళీ మౌస్ క్లిక్ చేస్తే బ్లూ కలర్ బాక్స్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ కింద చూడండి, దాన్ని సెలెక్ట్ చేయగానే కింద ఒకటి రీఆర్డర్ అనే ఒక పదం ఉంది. రీఆర్డర్, దీంట్లో లెఫ్ట్ సైడ్ అప్ యారో ఉన్నటువంటిది ఎనేబుల్ అయింది, రైట్ సైడ్ ఇది డిజేబుల్ ఉన్నది. ఎందుకు రైట్ సైడ్ డిజేబుల్ అంటే మనం సెలెక్ట్ చేసినటువంటి యొక్క ఐటము అది లాస్ట్ ఐటమ్ కాబట్టి ఇక దాని తర్వాత అది లేదు కిందికి పోవడానికి. ఇది కిందికి పోయే బటన్, ఇది పైకి పోయే బటన్, కాబట్టి ఇది డిజేబుల్ అయిపోయింది. దీన్ని పైకి జరపాలి. ఏం లేదండి, ఈ యారో మార్క్ మీద ఒక క్లిక్ కొట్టండి. చూడండి, ఇప్పుడు క్యాన్ పైకి వెళ్ళిపోయింది ఒక స్టెప్. ఇప్పుడు ఆటోమేటిక్గా రైట్ సైడ్ది కూడా ఎనేబుల్ అయింది. ఎందుకు? దీని తర్వాత ఇంకోటి ఉంది అంటే దీన్ని మళ్ళీ కిందికి తీసుకుపోయే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఇది ఎనేబుల్ అయింది. ఇది పైకి వెళ్ళాలి, ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు దీన్ని క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. క్లిక్ చేస్తా అంటే అదే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి పైకి. రమేష్ సార్, ఒక నిమిషం సార్, మీరు మౌత్ పీస్ కొద్దిగా దూరం పెట్టుకోండి, కొద్దిగా పలిగిన సౌండ్ వస్తుంది. ఓకే రైట్ సార్, క్లియర్ ఉంది, బాగుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ చూడండి, దాన్ని కిందికి పట్టుకొస్తున్నా నేను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ యారో మార్క్ ఏమైంది అంటే అది మొత్తం డిజేబుల్ అయింది. కారణం ఏంటి అంటే ఇక అది ఫస్ట్ ప్లేస్లోనే ఉంది, దానికంటే ముందు ఇంకా వేరే లేవు.
అదే ఫస్ట్ కాబట్టి ఇంకా అది పైకి పోయే అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రీఆర్డర్లో రైట్ సైడ్ది ఎనేబుల్ అయింది, దీన్ని క్లిక్ చేద్దాం. చూడండి కిందికి వచ్చింది. ఎంబటే ఇక్కడ లెఫ్ట్ బటన్ కూడా మళ్ళీ ఎనేబుల్ అయింది. రమేష్ సార్ కొద్దిగా పెంచండి సౌండ్. మళ్ళీ దీన్ని ఇక్కడ ఓకే సార్. కిందికి తీసుకొచ్చిన మళ్ళీ చూడండి ఇప్పుడు కిందికి వస్తుంది. ఇది రీఆర్డర్. ఇదొక పద్ధతి. ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది. ఏంటిది అది అంటే సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసాం కదా, దాని మీదకి పోగానే మన యారో మార్క్ ఏమైంది, ఆ మౌస్ కాస్త 2 సైడెడ్ యారో లాగా వచ్చింది. దాని మీద మౌస్ను లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి హోల్డ్ అండ్ డ్రాగ్ ఎక్కడ కావాలో అక్కడికి ఇలా వెళ్ళండి. లాస్ట్ కావాలి డ్రాగ్ అండ్ లీవ్ ఇట్. చూడండి ఇక్కడికి వచ్చి వదిలిపెట్టేసినాం. లేదు ఫస్ట్కి వెళ్ళాలి, దాన్ని సెలెక్ట్ చేయండి, మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేయండి, దాన్ని హోల్డ్ చేయండి, దాన్ని డ్రాగ్ చేయండి, ఎక్కడికి కావాలో అక్కడికి ముందుకు డ్రాగ్ చేస్తూ వెళ్ళండి. ఫస్ట్ ప్లేస్లో పెట్టేశాం. ఇది సెకండ్ ఆప్షన్. ఈ విధంగా 2 రకాలుగా రీఆర్డర్ చేయొచ్చు. ఇప్పుడు సిలిండర్ ఫస్ట్ వస్తుంది, తర్వాత టేబుల్ వస్తుంది, టేబుల్ తర్వాత ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఈ 4 బొమ్మలు కూడా రావాలి. 4 బొమ్మలు కూడా రావాలంటే సిలిండర్ తర్వాత స్క్వేర్ రావాలి. స్క్వేర్ ఎక్కడున్నదో ఇలా నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా, నేను స్క్వేర్ మీద సెలెక్ట్ చేస్తా. స్క్వేర్ యొక్క ప్లేస్ ఇందులో ఎక్కడున్నదో కన్ఫ్యూజన్ నాకు తెలియదు. అప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా అది సెలెక్ట్ అయింది. దాని మీద మౌస్ పెట్టి వెంటనే 2 సైడ్ యారో మార్క్ వచ్చింది, దాన్ని క్లిక్ చేయండి, సెలెక్ట్ అయింది. ఇప్పుడు దాన్ని ఎక్కడికి, సిలిండర్ తర్వాతకి పోవాలి. కింద రీఆర్డర్ నొక్కుతున్నా, సెకండ్ ప్లేస్కి వచ్చేసింది. తర్వాత ట్రయాంగిల్ రావాలి, ట్రయాంగిల్ మీద సెలెక్ట్ చేసిన, లాస్ట్ ప్లేస్లో ఉంది. రీఆర్డర్ ఈ విధంగా సెకండ్ ప్లేస్కి వెళ్ళింది, థర్డ్ ప్లేస్. కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు ఇప్పుడు రెక్టాంగిల్ ఇవన్నీ కూడా విత్ క్లిక్ ఉన్నాయి. విత్ క్లిక్ కాదు, ఈ సిలిండర్ రాగానే అవి 2 కూడా రావాలి, ఒకదాని తర్వాత ఒకటి వరుసగా క్లిక్ కొట్టకుండానే. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని సెలెక్ట్ చేయండి, రెక్టాంగిల్ని సెలెక్ట్ చేయండి. వెంటనే ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఇది ఓపెన్ అయింది. ఇందులో క్లిక్ అనేది ఉంది, దీని మీద క్లిక్ కొట్టండి. దీంట్లో ఆఫ్టర్ ప్రీవియస్ ట్రయాంగిల్ విత్ ప్రీవియస్ పెడదాం. ఆఫ్టర్ ప్రీవియస్కు విత్ ప్రీవియస్కు తేడా తెలుస్తుంది మీకు. దీన్ని టేబుల్ తర్వాత పెడుతున్నా, టేబుల్ తర్వాత తీసుకొచ్చిన. ఇప్పుడు ప్లే చూద్దాం. చూడండి ఇప్పుడు ప్లే చూడండి. సిలిండర్ ఫస్ట్ వచ్చింది, రెక్టాంగిల్ అది అయిపోయాక సిలిండర్ తర్వాత రెక్టాంగిల్ స్క్వేర్ వస్తుంది. లెఫ్ట్ యారో రైట్ యారో, టేబుల్తో పాటు ట్రయాంగిల్ వస్తుంది. చూడండి ఇక్కడ ట్రయాంగిల్కు దానికి డిఫరెన్స్ ఉంది. ఇంతకుముందు ఇక్కడ చూడండి సిలిండర్ వచ్చినాక స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు దీంతో పాటు అది ప్రొజెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద విత్ ప్రీవియస్, ఆఫ్టర్ ప్రీవియస్. ఈ విధంగా మనము రీఆర్డర్ చేయడం, ఆప్షన్స్ ఇవ్వడం ఇలా చేస్తాం. ఇది యానిమేషన్స్ ఇచ్చేటువంటి విధానం. ఇప్పుడు ఒక గ్రాఫ్ను ఏ విధంగా తయారు చేయాలో ఒకటి మీకు చేసి చూపిస్తాను. ఒక గ్రాఫ్ షీట్ని ఇన్సర్ట్ చేయడం, ఒక టేబుల్ను తయారు చేయడం. సార్ శేఖర్ సార్ స్క్రీన్ షేర్ అయిందా? రుద్ర సార్ ఓకే సార్. ఓకే రైట్. ఈ గ్రాఫ్ను ఏ విధంగా మనము తయారు చేయాలో మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నేను ఈ స్లైడ్ ఇలాగే ఉంచుకొని న్యూ స్లైడ్ను క్రియేట్ చేస్తున్నా. నేను 2 ఆప్షన్స్ చెప్పాను. ఒకటేమో ఇక్కడ హోమ్లోకి వెళ్ళి న్యూ స్లైడ్ ఇవ్వడం, డిజైన్స్ ఇన్ని రకాల డిజైన్స్ వస్తాయి. నాకు బ్లాంక్ స్లైడే కావాలి, బ్లాంక్ స్లైడ్ వచ్చింది. లేదు ఇక్కడ రైట్ క్లిక్ కొట్టేసి న్యూ స్లైడ్ అంటే కూడా బ్లాంక్ స్లైడ్ వస్తుంది.
ఈ డిజైన్స్ అన్ని మనకు అవసరం లేదు. ఇవి డిలీట్ చేద్దాం. సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. ఈ విధంగా సెలెక్ట్ చేసాం. నేను ఇందులో బ్యాక్గ్రౌండ్ లోపల కింద ఫూటర్ పెట్టాను కాబట్టి నాకు ఫూటర్ అవపడుతుంది అలా నా పేరు, అది కూడా తీసేశాను. ఇప్పుడు ఇక్కడ నాకు గ్రాఫ్ పేపర్ కావాలి. టేబుల్ ఇదే అనుకుందాం సార్. ఈ టేబుల్ ప్రిపరేషన్ మీకు తెలుసు కాబట్టి నేను టేబుల్ ప్రిపరేషన్కి వెళ్ళట్లేదు. పాయింట్ ఎలా పెట్టాలో చూపిస్తాను, గ్రాఫ్ ఎలా గీయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక గ్రాఫ్ షీట్ ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ పిక్చర్స్. నా గ్రాఫ్ షీట్ ఆల్రెడీ నేను డిజైన్ చేసి పెట్టుకున్నాను, స్కాన్ చేసి. అవి ఇక్కడ ఉన్నటువంటి గ్రాఫ్ షీట్ తీసుకుంటున్నాను. మాడిఫై గ్రాఫ్ అన్నాను, ఇన్సర్ట్ అన్నాను. మాడిఫై అంటే ఏంటంటే ఇంతకుముందు తీసుకున్న గ్రాఫ్ చూడండి ఎలా ఉంటుందో, ఈ గ్రాఫ్ చూడండి ఎలా ఉంటుందో. ఇన్సర్ట్ పిక్చరు గ్రాఫ్. ఇన్సర్ట్ పిక్చర్ చూడండి. ఆ గ్రాఫ్ కి ఈ గ్రాఫ్ కి తేడా చూడండి. ఇదేమో మన యొక్క పవర్ పాయింట్ స్లైడ్ కి అనుకూలంగా ఉండడానికి కట్ చేశాను, నేను దీన్ని ఎడిట్ చేశాను. ఆ ఎడిట్ ఎలా చేయాలో మీకు తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి మనం గ్రాఫ్ని చూద్దాం. పిక్చర్ ఎలా ఎడిట్ చేయాలి అనేటువంటిది మీకు తర్వాత చెప్తాను. సో దీన్ని ఎలా మనం ఇందులో ఇన్సర్ట్ చేయాలి, దీనిలో ఇన్సర్ట్ చేయాలంటే ఆల్రెడీ 70% ఉంది. నాకు ఎలా తెలిసింది 70%? ఇక్కడ 70% అనేది ఇక్కడ కింద రైట్ సైడ్ టాస్క్ బార్ కు పైన ఒక బార్ ఉంటుందని చెప్పాను. ఈ బార్ లోపల ఇక్కడ పర్సెంటేజ్ ఉంది. దీన్ని ఎప్పుడు కూడా 60 పెట్టుకుంటే మనకు మొత్తం స్లైడ్ అవపడుతుంది. చూడండి 50కి వచ్చింది, అది 60. ఈ 60 పెట్టుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ గ్రాఫ్ షీట్ను దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మారుస్తున్నా. బ్యాక్గ్రౌండ్ను లైట్ కలర్ పెడదాం, మోర్ కలర్స్. ఆల్రెడీ అది ట్రాన్స్పరెన్సీలో ఉంది. 100% ట్రాన్స్పరెన్సీ ఉంది. ఇక్కడ చూడండి నేను కలర్ పెడితే రాలేదు, అది కలర్ మారలేదు. ఇది కూడా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను చూడండి ఇక్కడ గుంజుక రాగానే దాని కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ మారిపోయింది. దీన్ని కొంచెము ట్రాన్స్పరెన్సీ చేద్దాం. ఓకే, మరీ వైట్ కాకుండా మరీ డార్క్ కాకుండా. ఇప్పుడు గ్రాఫ్ పేపర్ను పెద్దగా చేయడం ఎట్లా అంటే ఒక కార్నర్లో పట్టి డ్రాగ్ చేయండి. చూడండి ఇక్కడ స్లోగా నేను డ్రాగ్ చేస్తున్నాను. ఈ విధంగా డ్రాగ్ చేయండి. మనకు లెఫ్ట్ యారో డౌన్ యారో సెట్టింగ్ చేసుకోవడానికి ఇలా లెఫ్ట్ యారో రైట్ యారో ఉంటుంది. ఈ విధంగా దీన్ని ఓకే. ఇప్పుడు మనకి ఇది సఫిషియెంట్గా ఉంటుంది. దీంట్లో పాలినామియల్ గ్రాఫ్ కావాలి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇన్సర్ట్ షేప్స్ 2 సైడెడ్ యారో తీసుకోండి. 2 సైడ్ యారో తీసుకొని దీని మీద ఇలా చేయగానే ప్లస్ సింబల్ లాగా వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఇది వచ్చింది. దీనికి 2 సైడ్ చూడండి 2 నోడ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే అది సెలెక్ట్ అయ్యిందని అర్థం. దీని మీద డబుల్ క్లిక్ కొట్టండి. ఇక్కడ ఒక మళ్ళా డిజైన్ అనేటువంటిది ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. ఫార్మాట్ మెనూలో ఇక్కడ షేప్ ఫిల్, షేప్ అవుట్లైన్ ఉంటుంది. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని సెలెక్ట్ చేయగానే మనకు వచ్చింది. ఇందులో షేప్ అవుట్లైన్కి వెళ్దాం. దాని కలరు బై డిఫాల్ట్ బ్లాక్ వస్తుంది, ఒక్కోసారి స్కై బ్లూ వస్తుంది. కలర్ మార్చుకోవడం చేయాలి. అది షేప్ అవుట్లైన్లో ఉంటుంది. ఏదైతే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తామో షేప్స్ నుంచి బై డిఫాల్ట్ స్కై బ్లూ కలర్ వస్తుంది. దాని కలర్ మార్చాలి అంటే దాని మీద డబుల్ క్లిక్ కొట్టండి. డబుల్ క్లిక్ మీద ఇక్కడ షేప్ ఫిల్, షేప్ అవుట్లైన్ ఉంటుంది. షేప్ అవుట్లైన్ మీద క్లిక్ చేయండి. షేప్ అవుట్లైన్ మీద క్లిక్ చేస్తే డైలాగ్ బాక్స్ ఇలా వస్తుంది. దాంట్లో బ్లాక్ కలర్ మందం లైన్ యొక్క డిజైన్స్ ఉంటాయి. డిజైన్స్ చూడండి మనకు డాష్లు కావాలా, థిక్ లైన్ కావాలా. థిక్ లైన్ లోపల దాని యొక్క మందం అనేది పాయింట్లలో చెప్తారు. ఇది బై డిఫాల్ట్ 1/4 పాయింట్ ఉంది, 1/4 పాయింట్ ఉంది.
దీన్ని 2 1/4 మార్చిన 3 పెట్టిన ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు రైట్ సైడ్ చూస్తే రైట్ సైడ్ లోకి ఇక్కడ మనకు ఒక రెండు ఉన్నాయి, ఒకటి 0 అని 9.25 అని 0 అని 9.25. ఇది దీని యొక్క పొడవు మార్చడానికి, పొడవు తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మనకి ఇష్టం ఎక్కడ ఆపుకోవాలి, ఎక్కడ పెంచుకోవాలి. ఇది చూడండి, నేను పెంచుతా. డ్రాప్ అప్ బటన్ ఇది డ్రాప్ డౌన్ బటన్. పైకి పెంచడం అంటే పై బటన్ కొట్టడం, తగ్గించడం అంటే కింది బటన్ కొట్టడం. ఇది షేప్స్ కు ఉపయోగపడుతుంది. ఏదైనా షేప్ తీసుకున్నప్పుడు స్క్వేర్, రెక్టాంగిల్ ఈక్వల్ సైజ్ లో ఉండాలి సైడ్స్ అన్నప్పుడు ఇది ఉపయోగిస్తాం. ఈ పైది ఏంటిదంటే ఇది ఈ లైన్ సెగ్మెంట్ కాబట్టి అది 0 ఉంటుంది. వర్టికల్ గా ఉన్నా హారిజాంటల్ గా ఉన్నా ఇది 0 ఉంటుంది. ఇప్పుడు దీన్ని పెంచుతూ ఉంటే చూడండి, దాని యొక్క హారిజాంటల్నెస్ తగ్గుతుంది. క్షితిజ సమాంతరం పోయి భూమితో కొంత కోణాన్ని ఏర్పరుస్తున్న రేఖగా మారుతుంది. మనకి ఇది ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్ కావాలన్నప్పుడు ఇది 0 ఉండాలి. వర్టికల్ గా ఉన్నప్పుడైనా హారిజాంటల్ గా ఉన్నప్పుడైనా ఇది 0 ఉండాలి. ఈ విధంగా దీన్ని తీసుకొని మనం ఇక్కడ పాలినామియల్ గ్రాఫ్ కాబట్టి ఒక 2 లేదా 3 సెంటీమీటర్ల పైకి తీసుకుందాం. ఇది ఎక్స్ యాక్సిస్. దీని మీద వాల్యూస్ కూడా ఇవ్వాలి. దీని మీద వాల్యూస్ ఇచ్చే ముందు స్కేల్ రాయాలి. స్కేల్ ఏం చేద్దాం, ఇన్సర్ట్ టెక్స్ట్ పోదాం. స్కేలు ఇక్కడ స్కేల్ అని టైప్ చేశాను. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 యూనిట్ అందాం. ఇది స్కేలు. దీని ఫాంట్ సైజు పెంచుకుందాం. జనరల్గా ఫాంట్ సైజు 28-32 పెట్టుకోండి. మిగతా పెట్టొద్దని కాదు, చూడడానికి మనకు సరిపోదు, స్లైడ్ కూడా సరిపోదు, ఇబ్బంది అవుతుంది. ఇది ఓకే. ఇప్పుడు నాకు స్కేల్ వచ్చినాక ఆ ఎక్స్ యాక్సిస్ అనేది రావాలి. ఇవి రెండు కూడా ఒకటే టెక్స్ట్ బాక్స్లో ఉన్నాయి. అప్పుడు మరి టైప్ చేసినా కదా మళ్ళీ ఎట్లా మళ్ళీ ఇదంతా తీసేయాలనా? నో. ఏం చేయండి అంటే దీన్ని కాపీ పేస్ట్ చేయొచ్చు. అది 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటిదంటే ఇప్పుడు చూడండి, ఇది సెలెక్ట్ చేయగానే 8 నోడ్ పాయింట్స్ వచ్చినాయి. దాంట్లో క్లిక్ చేస్తే అది డాటెడ్ లైన్గా మారింది. చూడండి ఇక్కడ ఇది డాటెడ్ లైన్గా మారింది, అంటే అది ఎడిట్ చేయడానికి అవకాశం ఉన్నది అన్నట్టు. బయట క్లిక్ చేయండి, అది సెలెక్షన్ పోయింది. దాని మీద క్లిక్ చేయండి, డాటెడ్ లైన్స్ వచ్చింది. దాని అంచు మీద ఎక్కడైనా ఒక దగ్గర క్లిక్ చేయండి, అది డార్క్ లైన్లోకి వచ్చింది. అంటే ఎడిట్ చేయడానికి బిఫోర్ అది ఫోర్స్లో ఉన్నట్టు, ఎడిట్ చేయడానికి ముందు ఫోర్స్లో ఉన్నట్టు. దీన్ని ఏం చేయండి, దీని మౌస్ యొక్క రైట్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇందులో కట్, కాపీ, పేస్ట్ ఉన్నాయి 3. ఎడిట్ టెక్స్ట్ ఉన్నది. నేను ఇక్కడ కాపీ అంటున్నా, రైట్ బటన్ క్లోజ్ చేశాను, కాపీ అన్నాను, మళ్ళీ బయట క్లిక్ చేస్తున్నాను. బయట కూడా రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒక డైలాగ్ బాక్స్లో పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. పేస్ట్ చేయండి. దాని మీదనే రెండో టెక్స్ట్ టైప్ అవుతుంది, పేస్ట్ అవుతుంది. దాన్ని కిందికి తీసుకురండి. ఈ విధంగా డూప్లికేట్ తయారు చేస్తాం. ఏం చేసాం, మళ్ళొక్కసారి దేనైతే డూప్లికేట్ చేయాలనో దాని మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మౌస్ రైట్ బటన్, దాని మీద కాపీ, మళ్ళీ బయట క్లిక్ చేసి మళ్ళీ మౌస్ రైట్ బటన్, పేస్ట్. ఈ విధంగా వస్తుంది. ఇది ఒక ఆప్షన్. ఇంకొక ఆప్షన్ కీబోర్డ్ ద్వారా దీన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు Ctrl+C కొట్టండి. టెంపరీ మెమరీలో కాపీ అయింది. Ctrl+V కొట్టండి, పేస్ట్ అయింది. అంటే ఒక టెక్స్ట్ను మనము కాపీ పేస్ట్ చేయడం ఎలా మనం ఇప్పుడు చూసాం. 2 రకాలు. ఒకటేమో మౌస్ యొక్క సెలెక్ట్ చేసి మౌస్ యొక్క రైట్ బటన్, కాపీ, మళ్ళీ బయట క్లిక్ చేయడం, మళ్ళా రైట్ క్లిక్, పేస్ట్ అనడం. ఇదొక ఆప్షను. రెండో ఆప్షన్ ఏంటి అంటే దీన్ని సెలెక్ట్ చేసి Ctrl+C తర్వాత Ctrl+V, ఈ విధంగా కాపీ పేస్ట్. అయితే కాపీ పేస్ట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చేయబోయే దానికి ఏ యానిమేషన్ అయితే ఉండాలనుకుంటానో మొదటి దానికి కూడా అదే యానిమేషన్ కావాలన్నప్పుడు మీరు మొదటి దానికి యానిమేషన్ కూడా ఇచ్చి కాపీ చేస్తే బాగుంటుంది. ఎందుకో చూడండి, ఇక్కడ నేను ఇక్కడ
ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్కు యానిమేషన్ ఇస్తున్నా. టేబుల్ గ్రాఫ్కి ఇద్దాం. ఫస్ట్ గ్రాఫ్ షీట్ ఎంట్రన్స్ జూము వెరీ ఫాస్ట్ తీసేసి ఫాస్ట్ పెడుతున్నా. ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఫస్ట్ తీసుకున్నా. ఎంట్రన్స్ దీనికి వైప్ ఇస్తున్నా. ఫ్రమ్ బాటమ్ వచ్చింది, ఫ్రమ్ లెఫ్ట్ పెట్టాను. ఫాస్ట్ ఉన్నది, వెరీ ఫాస్ట్ ఉన్నది, ఫాస్ట్ పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ కాపీ అయినాయి కదా, దీంట్లో ఇవన్నీ తీసేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా, సెలెక్ట్ చేశాను, కంట్రోల్ సి కొట్టాను, బయట క్లిక్ చేసి కంట్రోల్ వి కొట్టండి. ఇప్పుడు దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటిదంటే వెంటనే చూడండి, ఇక్కడ మీకు ఇంతకుముందు లేదు. ఇక్కడ తీసేస్తే ఇప్పుడు కానీ రెండే ఉన్నాయి, ఫ్యాన్ లోపల 2 బటన్స్ ఉన్నాయి, 1 2 ఉన్నాయి. ఇప్పుడు కంట్రోల్ వి కొడతా. ఆల్రెడీ కాపీ పేస్ట్ అంటే టెంపరీ మెమరీలో ఉంటుంది, కాబట్టి కంట్రోల్ వి అనగానే పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం టైప్ చేసేంత వరకు అది టెంపరీ మెమరీలో ఉంటుంది. సో ఈ విధంగా దీనికి ఏ యానిమేషన్ అయితే ఇచ్చినామో అదే యానిమేషన్ కాపీ అవుతుంది, అదే టెక్స్ట్ కూడా కాపీ అవుతుంది. ఇది అడ్వాంటేజ్. ఒకసారి యానిమేషన్ ఇచ్చిందాన్ని కాపీ చేసుకుంటే అదే యానిమేషన్ ఉండాలి అనుకుంటే వెల్ అండ్ గుడ్, వద్దనుకుంటే మార్చుకునేది కూడా చెప్తాను. ఇప్పుడు ఇందులో నాకు ఈ యొక్క స్కేల్ ఒకసారి రావాలి అంటే దాన్ని తీసేసిన. స్కేల్ ఎక్స్ యాక్సిస్ ఒకసారి రావాలి. ఇప్పుడు వీటిని పక్క పక్కన పెట్టాను. ఇప్పుడు చూడండి, ఇది 2వ నెంబర్కి వచ్చింది, ఇది 3వ నెంబర్కి వచ్చింది. ఇది కూడా 1 by 1 రావాలి, అది తర్వాత మార్చుదాం. ఇప్పుడు ఆన్ వై యాక్సిస్ ఇప్పుడు ఏం చేద్దాం, కంట్రోల్ సి కంట్రోల్ వి, కాపీ అయింది. 1 సెంటీమీటరు 2 యూనిట్లు అనుకుందాం, 2. ఇది కలర్ మార్చుదాం. సో కలరు రెడ్ కలర్ పెట్టాను. ఈ స్కేల్ను బ్లూ కలర్ పెడదాం. ఇట్లా కొంచెం ఎఫెక్టివ్గా ఉండడానికి వీటిని తీసేస్తున్నా. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ మనకు నెంబర్లు కావాలి. నేను స్కేల్ అనే టెక్స్ట్ను సెలెక్ట్ చేశాను, దాన్ని మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేశాను, హోల్డ్ చేశాను, డ్రాగ్ చేశాను. ఏ ఆర్డర్లో అయితే మనము సెలెక్ట్ చేసామో రివర్స్ ఆర్డర్లో రిలీజ్ చేయాలి. ఫస్ట్ మనము కంట్రోల్ పట్టుకున్నాం, తర్వాత దాన్ని సెలెక్ట్ చేసాం, తర్వాత డ్రాగ్ చేసాం. ఇప్పుడు సెలెక్ట్ చేసి హోల్డ్ చేసిన దాన్ని రివర్స్ లోపల మౌస్ వదిలిపెట్టి కంట్రోల్ పెట్టండి. మళ్ళొకసారి ఫస్ట్ సెలెక్ట్ చేశాను స్కేల్ను, దాని మీద మౌస్ పెట్టాను, మౌస్ లెఫ్ట్ బటన్ హోల్డ్ చేశాను, దాన్ని కంట్రోల్ పట్టుకున్నాను, డ్రాగ్ చేశాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ మౌస్ బటన్ వదిలిపెడుతున్నాను, కంట్రోల్ బటన్ వదిలిపెడుతున్నాను. ఇక్కడ ఇది కూడా కాపీ పేస్ట్ చేయడానికి మరొక అవకాశం. ఈ విధంగా మనం కాపీ పేస్ట్ చేస్తాం. ఇప్పుడు దీనిలో నెంబర్ పెడుతున్నా, 0 సుమారుగా మధ్యలో పెట్టుకుందాం. ఇక్కడ 0ని ఇక్కడ పెట్టేద్దాం. సో వై యాక్సిస్ వస్తుంది కాబట్టి కొద్దిగా సైడ్కి పెడదాం. ఇప్పుడు 0 వచ్చేసింది. దీనికి ఏ యానిమేషన్ అది ఎట్లా తెలవాలి, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ ఇది ఎనేబుల్ అయింది. ఈ పైన చూస్తే దానికి వైప్ అనేది ఉన్నది, నాకు ఇది అవసరం లేదు, మార్చాలనుకుంటున్నా. వెంటనే పైన చూడండి చేంజ్ అని వచ్చింది. దీన్ని సెలెక్ట్ చేయాలి. దీన్ని సెలెక్ట్ చేసినాక వచ్చి ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చేంజ్ ఆప్షన్కి వెళ్ళాలి. ఎంట్రన్స్ ఫ్లై ఇన్ పెడుతున్నా, ఎంట్రన్స్లో ఫ్లై ఇన్ పెడుతున్నా. కింద నుంచి వచ్చింది, నాకు రైట్ సైడ్ నుంచి రావాలి, ఫ్రమ్ రైట్ సైడ్. వెరీ ఫాస్ట్గా ఉంది, ఫాస్ట్గా పెట్టాలి. ఇది ఫస్ట్. ఇప్పుడు దీనికి ఉన్న ఆప్షన్స్ అన్ని తీసేసుకుందాం. దీన్ని కంట్రోల్ సి అంటున్నా, కంట్రోల్ వి అంటున్నా. దీని మీద 1 వేద్దాం, దీన్ని రీటైప్ చేద్దాం. సెలెక్ట్ చేసేసి దీంట్లో పోయి క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇట్లా సెలెక్ట్ చేసి కొట్టండి, లేదంటే దాన్ని డిలీట్ చేసి కొట్టండి. ఇది 1. ఆల్రెడీ 0ను మనం కాపీ చేసినాం కాబట్టి మెమొరీలో ఉంటుంది. దీనికి అదే ఆప్షన్ యానిమేషన్ మళ్ళీ ఇవ్వనవసరం లేకుండానే ఆటోమేటిక్గా ఇక్కడ కొట్టంగానే ఇక్కడ వస్తుంది. అది ఇక్కడ 7 ఉంది. ఇప్పుడు
నెక్స్ట్ చూపిస్తా. ఇది 2. ఇప్పుడు 7 ఉన్నది ఇక్కడ. కంట్రోల్ వి కొట్టంగానే 8 వస్తుంది చూడండి. ఇక్కడ కంట్రోల్ వి కొట్టినా 0 వచ్చిందా 8 వచ్చింది. దీన్ని 3 కొడదాం. ఈ విధంగా 3. నేను రైట్ యారో, అప్ యారో, లెఫ్ట్ యారో కంట్రోల్ పట్టుకొని సెట్ చేయండి. సో మళ్ళొకటి 4, 0 వచ్చింది, 4. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఇంకొకటి తీసుకుందాం. 5 వరకు వెళ్దాం. 5 రైట్ యారో. ఇవన్నీ కూడా 1 ఆఫ్టర్ 1 రావాలి. 0 తర్వాత 1 by 1 రావాలి. ఇక్కడికి వెళ్దాం. 1 నుంచి సెలెక్ట్ చేద్దాం. 1 సెలెక్ట్ అయింది. దీని మీద క్లిక్ చేయండి. షిఫ్ట్ బటన్ పట్టుకోండి. లాస్ట్ 5 మీద క్లిక్ కొట్టండి. అన్ని సెలెక్ట్ అయినాయి. ఇవన్నీ కూడా 0 తర్వాత 1 రావాలి, 1 తర్వాత 2 రావాలి, 2 తర్వాత 3, ఇట్లా 1 by 1 రావాలి. ఏం చేసిన నేను మళ్ళొకసారి చూడండి. 1 ఇక్కడ సెలెక్ట్ చేసిన, అది ఎక్కడున్నదో తెలిసింది. దాన్ని మళ్ళొకసారి సెలెక్ట్ చేయండి. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకోండి. ఎక్కడి వరకు మనకు కావాలో అక్కడ దాని మీద క్లిక్ చేయండి. నాకు లాస్ట్ వరకు కావాలి. క్లిక్ చేయగానే అన్ని సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు పైకి వెళ్ళండి. స్టార్ట్ బటన్ ఇక్కడ క్లిక్ ఉన్నది. ఇది తీసేసి విత్ ప్రీవియస్, ఆఫ్టర్ ప్రీవియస్ పెడుతున్నా. ఇప్పుడు ఈ విధంగా ఆఫ్టర్ ప్రీవియస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం, మైనస్లు పెడదాం. ఇప్పుడు కంట్రోల్ వి కొట్టిన 0 వచ్చింది. ఇక్కడ -1 కావాలి. దీన్ని కొద్దిగా సైజు పెంచాలండి, ఎందుకంటే మైనస్ గుర్తు కూడా రావాలి కాబట్టి. మైనస్ స్పేసు 1 కిందికి వెళ్ళిపోయింది. కంగారు పడకండి. దీనిలో కొద్దిగా డ్రాగ్ చేయండి, అదంతా సెట్ అయిపోతుంది. ఇది -1. ఇక ప్రతిసారి -1 ఒక -2 -3 కావాలంటే దీన్ని కాపీ చేద్దాం. ఇప్పుడు చూడండి సెలెక్ట్ అయినది. నేను ఇప్పుడు ఈ తీసేస్తున్నా, ఈ ప్యాన్ తీసేస్తున్నా. ఎట్లా తీసేస్తామంటే యానిమేషన్ ప్యాన్ ఇక్కడ ఇంటూ మార్క్ ఉన్నది, దీన్ని నొక్కండి, అది డిజేబుల్ అవుతుంది. సో ఇక్కడ ఎందుకంటే ఆ నెంబర్లు మనకు గజిబిజిగా అనిపిస్తుంది. ఇప్పుడు 1ని సెలెక్ట్ చేస్తున్నా, కంట్రోల్ సి కొట్టినా, బయట క్లిక్ చేసిన, ఇప్పుడు కంట్రోల్ వి కొట్టినా -1 వచ్చింది. దానికి ఉన్న ఆప్షన్ ఆటోమేటిక్ యానిమేషన్ వస్తుంది. ఇప్పుడు దీన్ని 2 చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ వి కొట్టినా, ఇప్పుడు దీన్ని 3 చేస్తున్నా. మళ్ళీ కంట్రోల్ వి కొట్టినా, దీన్ని 4 చేస్తున్నా. ఓకే, ఇక్కడ వరకు చాలండి. ఇప్పుడు మనం యాక్చువల్లీ ఎక్స్ యాక్సిస్ కూడా యానిమేషన్ ఇవ్వలేదు, ఇది పోయింది. మరి ఇక్కడ యానిమేషన్ ప్యాన్ లేదు, టెన్షన్ పడకండి. మళ్ళీ ఒక్కసారి యానిమేషన్ మెనూ బార్లో క్లిక్ చేయండి. దాంట్లో కస్టమ్ యానిమేషన్ క్లిక్ చేయండి. ఏం చేశాను మళ్ళొక్కసారి మెనూ బార్లో యానిమేషన్ క్లిక్ చేయండి. యానిమేషన్ తర్వాత దాంట్లో కస్టమ్ యానిమేషన్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ఇది లైన్ సెలెక్ట్ చేసినాం. దీనికి యానిమేషన్ దీనికి ఇవ్వలేదండి. సో ఇప్పుడు ఎంట్రన్స్, దీన్ని జూమ్ ఇద్దాం. జూమ్ ఇచ్చాను. ఇది ఎప్పుడు రావాలి, గ్రాఫ్ పేపర్ తర్వాత రావాలి. కానీ ఇప్పుడు ఎక్కడ 10వ నెంబర్లో ఉన్నది. దీన్ని పైకి పట్టుకపోదాం. ఏం చేయాలి, దాన్ని సెలెక్ట్ చేశాను. రీఆర్డర్ లేదా దీన్ని ప్రెస్ చేసి మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి దాన్ని 1 ముందు వరకు 1 తర్వాత డ్రాగ్ చేసి 1 తర్వాత వదిలిపెట్టాలి. ఇక్కడికి వచ్చేసింది. 10వ నెంబర్లో ఉన్నటువంటిది 2వ నెంబర్కి వచ్చేసింది. ఈ విధంగా రీఆర్డర్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదే లైన్ కాపీ చేద్దాం. ఎలా చేయొచ్చు, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి పెట్టాను. మౌస్ లెఫ్ట్ బటన్ కంట్రోల్ డ్రాగ్ చేశాను. మౌస్ వదిలిపెట్టండి, కంట్రోల్ వదిలిపెట్టండి. మళ్ళొక్కసారి ఈ లైన్ సెలెక్ట్ చేశాను. మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి పట్టుకున్న దాని మీద వెంబటే కర్సర్ సింబల్ ప్లస్ ఆకారంలో ఉన్న యారో మార్క్స్గా మారింది. ఇప్పుడు కంట్రోల్ బటన్ పట్టుకున్నా. ఇప్పుడు దాన్ని డ్రాగ్ చేసి ఇప్పుడు మళ్ళీ మౌస్ వదిలిపెట్టండి. ఫస్ట్ ఎప్పుడు కూడా మౌస్ వదిలిపెట్టాలి.
ఇప్పుడు కంట్రోల్ వదిలిపెట్టండి. ఇట్లా లైన్స్ తయారవుతాయి. ఏదంటే అది ఇప్పుడు నాకు ఇది నిలువు లైన్ కావాలి. ఏం లేదండి, ఏదైనా ఒక పట్టుకొని ఇట్లా తిప్పండి అంతే. ఈ విధంగా. ఓకే, దిస్ ఇస్ ద పవర్ పాయింట్, దిస్ ఇస్ ద లైన్ వై యాక్సిస్. చూడండి, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. ఫార్మాట్లో చూడండి, ఈ పైది 0.3 ఉంది, అంటే ఇక్కడ కొద్దిగా వంకర ఉన్నది అన్నట్టు. దీన్ని 0 చేయండి, స్ట్రైట్ అవుతుంది. అంటే 7.42. ఇది ఇంచెస్ అండి, ఇది ఇంచెస్. 7.42 ఇంచుల పొడవు ఉన్నది లేక. ఓకే, రైట్, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నెంబర్లు ఇవ్వాలి. ఈ నెంబర్లను 1 అదే కాపీ చేస్తున్నా. సారీ, కంట్రోల్ Z. దీని మీద డ్రాగ్ చేస్తున్నా, మళ్ళీ వదిలిపెట్టాను. దీన్ని మళ్ళీ డ్రాగ్ చేస్తున్నాను, మళ్ళీ వదిలిపెట్టాను. దీన్ని డ్రాగ్ చేస్తున్నాను, వదిలిపెట్టాను. దీన్ని డ్రాగ్ చేస్తున్నాను, వదిలిపెట్టాను. ఎన్నిసార్లు అయినా మనము తీసుకోవచ్చు. సో మనం స్కేలు 2 యూనిట్లు అనుకున్నాం కాబట్టి ఇది మార్చాలండి విలువలు. మనం అనుకున్నది 2 విలువలు కాబట్టి విలువలను మార్చాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ది 2 ఉంటుంది, తర్వాతది 4 ఉంటుంది, తర్వాతది 6 ఉంటుంది, తర్వాత 8, తర్వాత 10. ఇలా పట్టదు, దాన్ని పెంచుకోవాలి. బాక్స్ యొక్క సైజును ఈ విధంగా డ్రాగ్ చేయండి. తర్వాత 12, ఇది 12. ఈ విధంగా కింద -2, -4, -2, -4. 1ను తీసేయలేదు నేను, ఇప్పుడు తీసేసాను. ఇట్లా ఇచ్చాము. వీటికి యానిమేషన్స్ ఇవ్వాలి. వీటికి యానిమేషన్స్ ఆల్రెడీ కాపీ చేసినాం కాబట్టి చూడండి, 11వ నెంబర్ వచ్చింది. అన్ని 11వ నెంబర్ ఎక్కడున్నదో చూద్దాం. ఈ 2ని క్లిక్ చేయండి, ఇక్కడ ఉంది. ఆ లైన్ తర్వాత ఇవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. 2, 4, 6, 8, 12. 12 తర్వాత -2, -4. ఇవి అన్నీ కూడా రైట్ సైడ్ నుంచి వస్తాయి. వాటిని మనం డైరెక్షన్ మార్చాలంటే కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను మార్చట్లేదు. ఇప్పుడు ఇక్కడ కింద ఉన్నటువంటివి ఇక్కడ -1 ఉంది కదా, ఇక్కడ 1, -1, -2, -3 అన్ని రైట్ సైడ్ నుంచి ఉన్నాయి. ఇవి లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే -1 నుంచి -4 వరకు సెలెక్ట్ చేశాను. ఎలా చేసినా ఇక్కడ ఈ -1 మీద క్లిక్ చేసినా అది ఎక్కడున్నదో తెలిసింది. ఇది 0, కిందది సారీ 7 దగ్గర ఉంది. ఇక్కడ వరకు రమేష్ సార్ ఒక ఇద్దరు చేయలేపింది సార్. సార్ అది ఎక్స్ యాక్సిస్ దగ్గర వై యాక్సిస్ అని రాయండి. రాస్తా వస్తుంది. ఇంకా కంప్లీట్ కాలేదు. రాస్తాను. కంప్లీట్ కాలేదు సార్, చేస్తున్నాను. ఓకే, లెఫ్ట్ సైడ్ ఇచ్చాను. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ నుంచి ప్లే వస్తుంది. తర్వాత అన్ని 1 after 1 రావాలి. 1 after 1 రావాలంటే ఆఫ్టర్ ప్రీవియస్ పెడుతున్నాను. చూడండి, నెంబర్లన్నీ 1 after 1 అనగా 6లోకి మారిపోయింది. అంటే అన్నిటికి ఒకటే నెంబర్ ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కావాలి. ఇక్కడ తీసుకున్నాము. దీంట్లో X కొడదాం. దీన్ని కలర్ కూడా మార్చుదాం. రెడ్ కలరు. కొద్దిగా సైజు కూడా 24 నుంచి 28 పెడదాం. తీసుకొచ్చి ఎక్స్ యాక్సిస్ మీద పెడదాం. తర్వాత ఇది ఎప్పుడు రావాలి? ఈ లైన్ వచ్చిన తర్వాత రావాలి. ఈ లైన్ ఎక్కడున్నది? 2వ నెంబర్లో ఉన్నది. మరి ఇది ఎక్కడున్నది? 7వ నెంబర్లో లాస్ట్కి ఉన్నది. దీన్ని ఏం చేయాలి? పైకి పట్టుకపోవాలి. దీన్ని అక్షరాన్ని పైకి కాదు, దాని యానిమేషన్ పైకి పట్టుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ అయింది. దీన్ని ఇట్లా హోల్డ్ చేసి అయినా డ్రాగ్ చేయండి, లేదా ఇక్కడ అప్ యారో పైకి వెళ్ళిపోతుంటుంది. చూడండి, దాని ప్లేస్ మారుతుంది.
ఇట్లా కొట్టుకుంటూ పోవాలంటే చాలా ఉన్నప్పుడు కష్టం అవుతుంది. ఇట్లా ప్రెస్ చేయండి, మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేయండి, హోల్డ్ చేసి డ్రాగ్ చేయండి. 2వ నెంబర్ లైన్ తర్వాత రావాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ కాపీ చేద్దాం. y యాక్సిస్ కావాలి, y టైప్ చేద్దాం, y. ఇది ఎప్పుడు రావాలి? ఈ లైన్ వచ్చినాక రావాలి. ఈ లైన్ ఏ నెంబర్లో ఉంది? 7వ నెంబర్లో ఉంది. దీని తర్వాతనే రావాలి, కానీ ఇది ఎక్కడున్నది? 7కు లాస్ట్లో ఉన్నది. దీన్ని సెలెక్ట్ చేశాను, మౌస్ లెఫ్ట్ బటన్ హోల్డ్ చేశాను, డ్రాగ్ చేస్తున్నా, ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టాను. సో ఇప్పుడు పాయింట్స్ వచ్చేసినాయి. దీన్ని తీసుకుపోయి అక్కడ పెడదాం. రైట్, ఇప్పుడు నేను దీన్ని కొద్దిగా లెఫ్ట్ సైడ్ జరుపుతున్నాను. నా ఓకే కంఫర్ట్. ఇప్పుడు ఇంతకుముందు టేబుల్ వాల్యూస్ నేను డైరెక్ట్ టేబుల్ ప్రిపరేషన్ చేసింది ఈ టేబుల్ అక్కడ తీసుకువెళ్తున్నా. ఇది కాపీ చేశాను, కంట్రోల్ సెలెక్ట్ చేశాను, కంట్రోల్ సి, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, కంట్రోల్ వి. ఈ వాల్యూస్ని ఇక్కడ ఫ్లాట్ చేద్దాం. పాయింట్ కావాలి మనకు. పాయింట్ కావాలి అంటే ఏ విధంగా పాయింట్ను తీసుకోవచ్చో చూద్దాం. ఇక్కడికి ఇన్సర్ట్ షేప్స్ సర్కిల్ తెచ్చి ఇక్కడ పెట్టండి. బై డిఫాల్ట్ స్కై బ్లూ వచ్చింది. దీన్ని డబుల్ క్లిక్ కొట్టండి, ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. ఫార్మాట్లో షేప్ ఫిల్, షేప్ అవుట్లైన్ బై డిఫాల్ట్ బ్లాక్ వస్తుంది. షేప్ ఫిల్ రెడ్ కలర్ పెడదాం, రెడ్ కలర్. ఇక్కడ అవపడకపోతే మళ్ళీ మోర్ కలర్స్లోకి వెళ్ళండి. మోర్ కలర్స్లోకి పోయి ఇక్కడ మనకి నచ్చిన కలర్ని తీసుకోండి. నేను రెడ్ తీసుకున్నా. దీని అవుట్లైన్ బ్లాక్ ఉన్నది, బ్లాక్ తీసేసి రెడ్డే పెడదాం, ఎందుకంటే చూడండి రెడ్ కలర్ పెడితే అది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇంత పెద్దది పాయింట్ అనడానికి ఉండదు, సర్కిల్ అంటాం. దీన్ని ఏం చేద్దామంటే దీని సైజు చూడండి తగ్గిస్తున్నా. ఇది డయామీటర్ అండి, ఇది డయామీటర్, రేడియస్ కాదు. దీన్ని 0.2 పెట్టాను, దీన్ని కూడా 0.2 పెట్టండి. ఎక్కడ చేశాను ఇది? దాన్ని సెలెక్ట్ చేశాను, ఫార్మాట్ ఓపెన్ అయింది. ఫార్మాట్ లోపల రైట్ సైడ్ లోపల ఒకటేమో నిలువుగా ఒకటేమో హారిజాంటల్గా ఉంది. ఈ రెండింటి లోపల తగ్గించుకుంటూ వెళ్ళాను. వెళ్తే మనకి ఇక్కడ ఈ విధంగా సైజ్ వచ్చింది. సో ఇంత సైజ్ ఉంచుకుందాము, లేదంటే 0.1కు తీసుకెళ్దాం. చిన్నగా అవుతుంది, కంటికి కనబడడం కష్టం అవుతుంది. నేను 1.15 పెడుతున్నాను. ఇది ఇంచెస్ అండి. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్కి ఒక్కసారి యానిమేషన్ ఇద్దాం. యాడ్ ఎఫెక్ట్స్, ఎంట్రన్స్, ఫ్లై ఇన్ పెడదాం, ఎగిరి రావాలి. అట్లా ఫాస్ట్గా వద్దు, వెరీ ఫాస్ట్ వద్దు, ఫాస్ట్గా పెడదాం. ఇది ఫ్రమ్ బాటమ్ ఉంది, ఫ్రమ్ రైట్ అంటున్నాం. ఫస్ట్ పాయింట్ ఎంత? 4,2. దీన్ని కాపీ చేస్తున్నా. కాపీ చేయడం కంట్రోల్ సి, చిన్నగా ఉన్నది కాబట్టి మౌస్ ఇబ్బంది అవుతుంది. నేను కంట్రోల్ సి అన్నాను. ఇప్పుడు కంట్రోల్ వి. 4,2 కావాలి. 4,2 అంటే ఇది తీసేస్తున్నా, ఆ నెంబర్లు ఉంటే మనకు గజిబిజ్ అవుతుంది. 4,2. సో 4, ఇది 4,2. దెన్ కంట్రోల్ పట్టుకొని లెఫ్ట్ యారో డౌన్ యారో వీటితో అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక పాయింట్ 3,0 తీసుకొచ్చి ఎక్స్ యాక్సిస్ మీద, 3,0 అంటే ఎక్స్ యాక్సిస్ మీద. దెన్ ఇంకొక పాయింట్ నేను కాపీ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. కంట్రోల్ సి కొడితే కాపీ, కంట్రోల్ వి కొడితే పేస్ట్. తీసుకొచ్చి దీని మీద పెట్టాను. సో దీన్ని లెఫ్ట్కు అడ్జస్ట్ చేసుకున్న కంట్రోల్ బటన్ తోటి. మళ్ళీ ఇప్పుడు పాయింట్ 1,2. 1,2 అంటే ఇక్కడ వస్తుంది. దెన్ ఇప్పుడు 0,6 ఎక్స్ వై యాక్సిస్ మీద ఉంటుంది.
ఇప్పుడు y యాక్సిస్ మీద 0,6 -1,12 దీంతో ఆపేద్దాం చాలు మనకు -1,12 ఓకే ఇది ఇప్పుడు ఇది తీసేద్దాం ఈ పాయింట్తో మనకు పని లేదు ఇక్కడ కూడా ఒక పాయింట్ అవపడుతుంది ఓకే రైట్ ఇప్పుడు దీన్ని ఫ్రీ హ్యాండ్ కరువు గీయాలి ఇక్కడి వరకు చాలా చేసాం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో యానిమేషన్కి వెళ్దాం సారీ ఇన్సర్ట్ డిజైన్కి వెళ్దాం షేప్స్ లోపల ఈ కింద చూస్తే మీకు ఒక 3 అవపడుతున్నాయండి ఇందులో ఈ 3లో మొదటిదేమో జిగ్జాగ్ కర్వ్ అది తర్వాతది సెక్టారు అయితే సెమీ సర్కిల్ తీసుకోవడానికి ఇది ఫ్రీ కర్వ్ అండి ఇది ఫ్రీ కర్వ్ దీన్ని సెలెక్ట్ చేయాలి మళ్ళొకసారి ఇన్సర్ట్ షేప్స్ లోపల ఇక్కడ మన రీసెంట్లీ యూజ్డ్ అని ఉంది ఇందులో పోతే కర్వ్స్లో కూడా ఉంటుంది అది సో ఇక్కడ రీసెంట్ యూజ్లో ఫ్రీ కర్వ్ సెలెక్ట్ చేశాను సెలెక్షన్లో ఉంది అక్కడ కర్సర్ మారిపోయింది ప్లస్ సింబల్గా ఏం చేయండి అంటే ఇక్కడికి వచ్చేసి ఏ పాయింట్ నుంచి స్టార్ట్ చేయాలో దానికంటే కొద్దిగా పైకి పెట్టి అక్కడ ప్రెస్ చేయండి ఒకసారి మౌస్ బటన్ ఒకసారి క్లిక్ చేయండి అక్కడి నుంచి వచ్చినాక ఈ పాయింట్ మీద క్లిక్ చేయండి అక్కడి నుంచి వచ్చినాక ఈ సర్కిల్ మీద క్లిక్ మళ్ళొక పాయింట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ నుంచి ఈ మధ్యలోకి వచ్చిన కొంచెం కిందికి ఉండేది ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయండి ఈ పాయింట్ మీద క్లిక్ చేయండి ఈ పాయింట్ మీద క్లిక్ చేయండి ఈ పాయింట్ మీద క్లిక్ చేయండి బయట క్లిక్ చేసి వదిలిపెట్టండి బై డిఫాల్ట్ ఇది షేప్ అండి ఇది కరువు కానీ షేపు కలర్ వస్తుంది కంగారు పడద్దు దీని మీద డబుల్ క్లిక్ కొట్టండి ఇట్లా ఫార్మాట్ ఓపెన్ అవుతుంది ఫార్మాట్ లోపల ఇక్కడ షేప్ ఫిల్ ఉంటుంది షేప్ అవుట్లైన్ షేప్ ఫిల్ మీద డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేయండి ఇక్కడ నో ఫిల్ ఆప్షన్ ఉంది నో ఫిల్ మీద కొట్టండి కొట్టగానే అది వెళ్ళిపోయింది కలర్ వెళ్ళిపోయింది ఇప్పుడు దీన్ని ఇంత సన్నగా ఉంటే కంటికి కనబడడం కష్టం దీన్ని థిక్నెస్ చేయాలి మళ్ళొక్కసారి దీన్ని డబుల్ క్లిక్ కొట్టండి షేప్ అవుట్లైన్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది దీనిలో వెయిట్ ఒకటి డాష్ ఒకటి వెయిట్ మీద క్లిక్ చేద్దాం ఇక్కడ చూడండి ఇన్ని ఉన్నాయి నాకు 3 పాయింట్ పెడుతున్నా బాగా మందం అవుతుంది 1/4 పెట్టాను ఓకే అన్నాను సో థిక్నెస్ మారిపోయింది సో ఓకే ఇప్పుడు గ్రాఫ్ వచ్చేసింది దీనికి యానిమేషన్ లేదు మిగతా వాటి అన్నిటికీ ఉంది దీనికి యానిమేషన్ ఇద్దాం యానిమేషన్ కస్టమ్ యానిమేషన్ ఇది సెలెక్ట్ చేసి ఉంది ఆల్రెడీ ఎట్లా తెలుస్తుంది ఇక్కడ నోడ్ బటన్స్ ఉన్నాయి చూడండి రెక్టాంగులర్ షేప్లో యాడ్ ఎఫెక్ట్స్ ఎంట్రన్స్ వైప్ ఇస్తే మంచిది గ్రాఫ్ వైప్ ఇస్తే మంచిది ఫ్రమ్ టాప్ అందాం వెరీ ఫాస్ట్గా వచ్చింది మీడియం పెడదాం ఇది గ్రాఫ్ అండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ప్లే చేద్దాం లేదు నాకు క్రమయుగ్మాలు కూడా కావాలంటే క్రమయుగ్మాలు కూడా పెట్టచ్చు ఒకటి పెట్టి చూపిస్తాను మళ్ళీ ఒక టెక్స్ట్ తీసుకుందాం టెక్స్ట్ తీసుకున్నాను ఖండన బిందువు కావాలి ఖండన బిందువు 0,3,0 టైప్ చేశాను ఇది ఇక్కడ చూపిస్తున్నాను ఇంకొకటి 2,0 కావాలి పక్కకు చూపిస్తున్నా ఇవి విత్ ప్రీవియస్ ఉన్నాయి కానీ వీటి పెట్టి మనం మాట్లాడినా క్లిక్లో రావాలి ఇప్పుడు చూద్దాం ప్లే చూద్దాం ఇక గ్రాఫ్ రెడీ అయిందండి పవర్ పాయింట్ రెడీ అయింది ఇప్పుడు ప్లే దిస్ ఇస్ ద ప్లే స్కేల్ ఎక్స్ యాక్సిస్ డిఫైన్ చేసాం సో సారీ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఇది మార్చలేదు ఇది వై యాక్సిస్ అని మారుస్తున్నాను తర్వాత ఇది ఎక్కడ రావాలి అంటే దాంతో పాటే రావాలి ఈ లైన్ వచ్చినాక రావాలి కాబట్టి ఆర్డర్ మార్చుకుందాం 7 ఇక్కడ ఉంది దీన్ని కూడా 7 తర్వాతకి మార్చాలి ఇది ఎక్కడ పైన ఉంది ఇక్కడ 5వ నెంబర్లో ఉంది దీన్ని సెలెక్ట్ చేశాను 7 తీసుకొచ్చి డ్రాగ్ చేసి వదిలిపెట్టాను ఆఫ్టర్ ప్రీవియస్ ఇప్పుడు చూడండి స్లైడ్ షో
ఇంతకుముందు ఇప్పుడు తేడా గమనించండి. ఎక్స్ యాక్సిస్ ఇంతకుముందు వై యాక్సిస్ కూడా వచ్చింది ఈ విధంగా. పవర్ పాయింట్ ఇస్ రెడీ అండి. ఇప్పుడు టేబుల్ ఫస్ట్ పాయింట్ 4,2 అండి, సెకండ్ పాయింట్ 3,0, 2,0, 1,2, 0,6, -1,12. వీటిని ఫ్రీ హ్యాండ్ కర్వ్, స్వేచ్ఛాయుత వక్రం. చూడండి, మనము ఒక 40 నిమిషాలు 35 నిమిషాలు తయారు చేసాం, కానీ ప్లే చూడండి 5 నిమిషాల లోపే అయిపోతుంది. ఇక్కడ మీరు గమనించారా, గ్రాఫ్ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చిన తర్వాత 1,2 దగ్గరికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ కూడా స్టార్ట్ అయింది. అట్లా కాకూడదు అసలు. అట్లా అయితే పిల్లవాడు ఇటు నుంచి స్టార్ట్ చేయాలా అటు నుంచి స్టార్ట్ చేయాలా కన్ఫ్యూజ్ అవుతాడు. సో మరి ఇది ఎటన్నా ఒక వైపు నుంచి స్టార్ట్ అయ్యి రెండో వైపు ఎండ్ కావాలి. దాన్ని ఎలా చేయొచ్చు, చిన్న సవరణ చేస్తే సరిపోతుంది. ఇది ఆ సవరణ ఏందో చెప్పేస్తే ఇక్కడతోని ఇది కంప్లీట్ అవుతుందండి. మనము చివర్లో గ్రాఫ్ చివర్లో ఇక్కడ మనం కొంచెము సెట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లోపల కరెక్ట్ చేయకపోవడం వల్ల ఇట్లా వంకర వచ్చింది. ఇక్కడ చూడండి కరెక్ట్గా మనం క్లోజ్ చేసాము, ఎండ్ అయింది. దీనికి అవసరమైతే చివర్లో యారో మార్క్స్ పెడితే కూడా బాగుంటుంది. ఇటొక యారో మార్కు ఇటొక యారో మార్కు అది పెట్టి చూపిస్తాను తర్వాత గ్రాఫ్లో. ఇప్పుడు ఇదే గ్రాఫ్ను నేను ఏం చేయాలనుకుంటానంటే మార్చాలనుకుంటున్నాను. ఇదంతా చేసి మళ్ళీ మార్చి ఇబ్బంది పడాలనుకుంటే కాకుండా ఏం చేయొచ్చు అంటే, ఈ స్లైడ్ ఇప్పుడు మనం ఏదైతే కరెంట్ స్లైడ్ ఉందో ఈ లెఫ్ట్ సైడ్ ప్యాన్ చూడండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ ప్యాన్ లోపల మీకు అన్ని ఏ స్లైడ్ ఏ ఆర్డర్లు ఉందో అవుపడుతుంది. దాంట్లో ఇక్కడ స్క్రీన్ మీద అవుపడే స్లైడ్ ఈ లెఫ్ట్ సైడ్ ప్యాన్ల లోపల ఎల్లో కలర్లో సెలెక్ట్ అయి ఉంది, ఎల్లో కలర్లో ఎనేబుల్ అయి ఉంది. దీని మీద రైట్ క్లిక్ కొట్టండి, ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఈ స్లైడ్ను ఖరాబు చేయకుండా మరొక స్లైడ్ కావాలి, దట్ ఈస్ డూప్లికేట్. ఇందులో కట్, కాపీ, పేస్ట్, న్యూ స్లైడ్, డూప్లికేట్ స్లైడ్, డిలీట్ స్లైడ్. డిలీట్ డూప్లికేట్ పక్క పక్కనే ఉంటాయి. మీరు మర్చిపోయి డిలీట్ కొట్టారనుకో ఏమైందో చూడండి, వెళ్ళిపోయింది అది. వెంటనే అయ్యో పోయింది కదా అని కంగారు పడకండి, వెంటనే కంట్రోల్ జడి కొట్టండి. కంట్రోల్ జడి కొడితే మళ్ళీ బ్యాక్ వస్తాం, అండు అది. ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్, డూప్లికేట్ మీద క్లిక్ కొడుతున్నా, ఏమైందో చూడండి. రెండవ స్లైడ్ సేమ్ అవే ఆప్షన్స్ అన్నీ అవే, ఇమీడియట్లీ స్టాప్ అవుతుంది. దీని అడ్వాంటేజ్ ఏంటిది అంటే, ఒక గ్రాఫ్ చేసినాక రెండవ గ్రాఫ్ కావాలి అంటే దీంట్లో చిన్న చిన్న సవరణలు చేస్తే ఒక 100 గ్రాఫులు చేయొచ్చు, 1000 గ్రాఫులు చేయొచ్చు, చిన్న మార్పులు చేసుకుంటూ. ఈ యొక్క లాస్ట్ గీసిన లైన్ ఒకటే మారుతుంది, మిగిలిన పాయింట్లు అటు ఇటు మారుతాయి అంతే. ఒక గ్రాఫ్ రెడీ కావడానికే మనకు సమయం పడుతుంది. తర్వాత 1000 గ్రాఫ్లను నిమిషానికి చేయొచ్చు. సార్ సార్ కర్వ్ లైన్ ఉంది కదా, చెప్పండి. ఆ లైన్ కు యానిమేషన్ వైపు లెఫ్ట్ టు రైట్ పెట్టేస్తే అయిపోతుంది సార్. చూద్దాం సార్, మీరు అన్నట్టుగా చూపిస్తాను చూడండి. లెఫ్ట్ టు రైట్ చూడండి, లెఫ్ట్ రైట్ రెండు రావు సార్, ఏదైనా ఒకటే వస్తుంది. లెఫ్ట్ టు రైట్ ఓకే, చూడండి చూడండి సార్. యానిమేషన్, కస్టమ్ యానిమేషన్, దీన్ని సెలెక్ట్ చేశాను. దాంట్లో ఫ్రమ్ టాప్ ఉంది కదా, దాన్ని తీసేసి లెఫ్ట్ టు రైట్, ఫ్రమ్ లెఫ్ట్ వస్తుంది. లెఫ్ట్ టు రైటే కదా అన్నది సురేష్ బాబు సార్? అవును సార్, అవును. లెఫ్ట్ టు రైట్ వచ్చింది కదా సార్? రైట్ సార్, రైట్. ఓకే. ఇది ఒక ఆప్షన్. అయితే ఈ గ్రాఫ్ ఈజీ కదా సార్, ఇది ఈజీ. వినండి, ఈ గ్రాఫ్ ఇక్కడ నుంచి ఈ పై భాగం సార్ ఒకవేళ రైట్ టు లెఫ్ట్ పెట్టేస్తే కింద నుంచి పైకి వచ్చేస్తుంది. రైట్ టు లెఫ్ట్ పెడితే కింద నుంచి పైకి, కరెక్ట్ గా సార్? రైట్. ఇది ఒక ఆప్షన్. పద్ధతి అంటే చాలా లేట్ అవుతుంది సార్. అదే సార్, నేను అదే చెప్పాలి అనుకున్నాను. రైట్ 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 ఓకే. అంటే మీరు ఇంకో స్లైడ్ తయారు చేశారు కదా, ఎందుకని ఇంకో స్లైడ్ ఎందుకో చెప్తాను సార్. సరే సార్, ఓకే. ఇప్పుడు ఇందులో లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఒక ఆప్షన్. అయితే ఇక్కడ మనకి తక్కువ మొత్తం గ్రాఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఇది పనికొచ్చింది. కానీ
వేరు గ్రాఫ్లలో పైనుంచి వస్తుంది, పరాబలం షేప్ పైనుంచి వస్తుంది. అప్పుడు ఈ ఆప్షన్ మనకు సరిగా పనిచేయదు. అప్పుడు మరొక ఆప్షన్ ఏంటి అంటే ఈ గ్రాఫ్ను 2 భాగాలుగా గీయాలి. ఒకటవ ఆప్షన్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా లెఫ్ట్ టు రైట్ కానీ రైట్ టు లెఫ్ట్ కానీ. మరొక ఆప్షన్ ఏంటి అంటే ఈ గ్రాఫ్ను తీసేసి ఇన్సర్ట్, షేప్స్, ఫ్రీ కర్వ్, ఇక్కడ ప్రెస్ చేశాను, మళ్ళీ వెంటనే ఆ పాయింట్ మీద ప్రెస్ చేశాను, ఇక్కడ ప్రెస్ చేశాను, వీటికి వచ్చినాక డబుల్ క్లిక్ కొట్టాను, అక్కడికి గ్రాఫ్ ఎండ్ అయిపోయింది. దీని యొక్క నో ఫిల్ కొడుతున్నాను, థిక్నెస్ పెంచుతున్నాను, థిక్నెస్ 2/1/4 పెట్టాను. ఇప్పుడు మళ్ళొక్కసారి ఇన్సర్ట్, షేప్స్, ఫ్రీ కర్వ్ పైనుంచి వస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేస్తున్నా, రెడ్ పాయింట్ మీద క్లిక్ చేశాను, ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ క్లిక్ చేశాను. ఇప్పుడు ఎండ్ చేయాలి అన్నప్పుడు డబుల్ క్లిక్ కొట్టాలి సార్. ఎండింగ్కు డబుల్ క్లిక్ కొట్టాలి, కొట్టాను. ఇప్పుడు దీని యొక్క షేప్ ఫిల్ తీసేయాలి, నో ఫిల్, అవుట్లైన్, వెయిట్ 2/1/4. ఇక్కడ చూడండి 2 కొంచెం జిగ్జాక్ అయింది అక్కడ, దాన్ని కొద్దిగా కిందికి సెట్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ కొంచెము దాన్ని అవతలది ఇవతలది రెండింటిని చూడండి. ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ దేనికన్నా ఒకదానికి యానిమేషన్ ఇద్దాం. యానిమేషన్, కస్టమ్ యానిమేషన్, ఎంట్రన్స్, వైపు, ఫ్రమ్ టాప్. దీని తర్వాతది రెండవ కర్వ్కు ఎంట్రన్స్, వైపు, ఫ్రమ్ బాటము, ఫాస్ట్, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఈ గ్రాఫ్ వచ్చిన తర్వాత ఆ గ్రాఫ్ రావాలి. ఇది వచ్చేసింది, ఇది వచ్చినాక ఇది రావాలి. సో ఈ 2 1/1 రావాలి అన్నప్పుడు ఇక్కడ చూడండి ఫ్రీ ఫామ్ ఉంది, దీన్ని ఆప్షన్ మారుస్తున్నా, ఆన్ క్లిక్ ఆఫ్టర్ ప్రీవియస్. ఇప్పుడు యానిమేషన్ చూద్దాం. ఇది ఇక్కడ పారాబోలా ఇక్కడ నుంచి సగంలోంచి స్టార్ట్ అయినప్పుడు లెఫ్ట్ టు రైట్ కానీ రైట్ టు లెఫ్ట్ కానీ ఇట్ ఈస్ అడ్మిజబుల్, అది ఓకే. కానీ ఈ పారాబోలా ఈ పైనుంచి స్టార్ట్ అయినప్పుడు కొద్దిగా ఈ విధంగా రాదండి. కాబట్టి ఇట్లా రెండవ ఆప్షన్ ఉపయోగించుకొని చేస్తాం. ఈ విధంగా మనము గ్రాఫ్లను పారాబోలా చెప్పాను, మోజీ కర్వ్ కానీ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కానీ అన్ని గ్రాఫ్లు ఈ విధంగా చేసుకోవచ్చు. సార్ శేఖర్ సార్, ఎనీమోర్? శేఖర్ సార్, అవుతుంది సార్. ట్రయాంగిల్ అవపడుతుందా? కనబడుతుంది సార్. ఇది ట్రిగ్నామెట్రీ సార్. కనబడుతుంది సార్. పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరము స్టార్టింగ్ పైథాగరస్ థీరం యొక్క యూసేజెస్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాబ్లమ్స్. ఇక జనరల్ గా మేజర్ గా మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్స్ ఉంటాయి. ఓకే. అన్న కావాలి అంటే ఇవి అన్ని చూపించాలి, వేరే కావాలి అన్నప్పుడు జియోజిబ్రాకి వెళ్ళటం, లేదు అంటే అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ కూడా దీనిలో మనం బొమ్మలు గీయొచ్చు. ఇట్లా ట్రిగ్నామెట్రీ సార్ ఇది. ఓకే సార్. ఓకే ఓకే సార్, ఇంకేమన్నా ఎవరికన్నా సందేహాలు ఉంటే ఒకసారి క్లారిఫై చేసుకుందాము, లేదంటే ఈరోజు సెషన్ మనము కంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే సార్, చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్. పీపీటీ ప్రోగ్రామ్ ఎక్సలెంట్ ఉంది. మామూలుగా ఈ ప్రోగ్రామ్ జియోజిబ్రా చేస్తే ఇంకా బాగుంటుంది కదా. మామూలుగా అయితే క్లాస్ రూమ్ కి మనకి
పీపీటీ ప్రోగ్రామ్ ఓకే సార్, కానీ మనం క్లాస్ రూమ్ లో చేసుకోవాలంటే జియోజిబ్రాలో చేస్తే బెటరా, పీపీటీలో చేస్తే బెటర్, ఈజీగా ఉంటుందా పిల్లలకి ఎఫెక్టివ్? దేని బ్యూటీ దాందే సార్. అదే జియోజిబ్రా అనేటువంటిది ఒక సమస్యను తీసుకున్న సందర్భం లోపల ఆ సమస్యను వివిధ రకాలుగా ఎట్లా చూపించవచ్చు అనడానికి జియోజిబ్రాను ఉపయోగిస్తాం. ఉదాహరణకు త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఒక త్రిభుజానికి తీసుకున్నప్పుడు అల్పకోణ త్రిభుజమా లేకపోతే అధిక కోణ త్రిభుజమా లంబకోణ త్రిభుజమా కోణాల ఆధారంగా చెప్పినప్పుడు అవుతుందా కాదా ఎలా చూపించాలి అంటే అప్పుడు జియోజిబ్రా మంచిగా పనికి వస్తుంది. భుజాల ఆధారంగా మరి 3 రకాల త్రిభుజాల సమ్ ఆఫ్ ద యాంగిల్స్ కూడా అని చెప్పడానికి కూడా ఆ జియోజిబ్రా పనికి వస్తుంది. ఇట్లా జియోజిబ్రా అనేటువంటిది ఒకటే ఆప్షన్ లోపల డిఫరెంట్ అప్లికేషన్ చూపించడానికి జియోజిబ్రా ఇస్ అ సూపర్. కానీ అన్ని సందర్భాలలో జియోజిబ్రాని ఇప్పుడు ఇది ట్రిగ్నోమెట్రీ టెక్స్ట్లను చూపించాలి, అన్నిటిని కూడా మనము దాంట్లో చూపించలేము. ఈ విధంగా పవర్ పాయింట్కి ఉండేటువంటిది ఏంటిది అంటే ఎక్కడైనా మనము ఒక క్లాస్ చెప్పాలంటే ప్రాబ్లంలో టెక్స్ట్ చాలా ఉంటుంది, కాన్సెప్ట్ ఇస్తానప్పుడు జియోజిబ్రాను వాడుకోవాలి. కాన్సెప్ట్ ప్రజెంటేషన్ పూర్తయినాక ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్ కానీ ఇంకేదైనా టెక్స్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు పవర్ పాయింట్ను వాడుకోవాలి. ఇది జనరల్గా మనం చేయాల్సిన పని సార్. ఉదాహరణకు నేను ట్రిగ్నోమెట్రీ చెప్పేటప్పుడు నేను చేసిన పని ఏంటంటే నేను చేస్తున్నది మీకు ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. చూడండి సార్, స్క్రీన్ షేర్ అయిందా శేఖర్ సార్? అవుతుంది సార్. జియోజిబ్రా ఫైల్ వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తా అంటే పవర్ పాయింట్ లోపల హైపర్ లింక్ ఇస్తా. పవర్ పాయింట్ లో జియోజిబ్రాకు హైపర్ లింక్, రేపు మనం నేర్చుకుంటాం హైపర్ లింక్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు ఇక్కడ నేను ఈ టేబుల్ను ఇక్కడ స్లైడర్స్ ఇచ్చుకున్నాను. నేను స్లైడర్స్ ఇచ్చుకొని ఈ స్లైడర్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే డిక్రీజ్ చేస్తూ ఉంటే ఇది యాంగిల్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు వాల్యూ మారటం. ఈ 30 degrees ఫిక్స్ పెట్టాను. చూడండి ఇక్కడ భుజాలను వెళ్తూ కొలతలు మారిన ప్రతిసారి కూడా BC/AC అనేటువంటి విలువ మారట్లేదు అని చెప్పడం నా ఉద్దేశం. BC/AC అనేటువంటిది కొలతలు మారినా కూడా 0.5 వస్తుంది కోణం 30 degreesలకు. సో ఇది నేను సైన్ అనేటువంటి డిఫైన్ చేస్తా. దీన్ని నేను ఏం చేస్తా, ఈ BC/AC అనేటువంటిది ఎదుటి భుజాన యొక్క మరియు కర్ణం యొక్క నిష్పత్తి ఉంది కాబట్టి దీన్ని సైన్ అంటామని పరిచయం చేస్తా. దీన్ని ఏం చేస్తా, నేను పవర్ పాయింట్ చాప్టర్ స్టార్ట్ చేసేటప్పుడు దానికి లింక్ ఇస్తా. ఆ హైపర్ లింక్ మీద క్లిక్ చేయగానే ఫైల్ ఓపెన్ అవుతుంది. అంటే పవర్ పాయింట్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది. దీని బ్యూటీ దీనిది, దాని బ్యూటీ దానిది సార్. సార్ నేను ఒక చిన్న సబ్మిషన్ సార్. చెప్పండి సార్. ద బేసిక్ డిఫరెన్స్ ఈస్ పవర్ పాయింట్ కెన్ హ్యావ్ an image, a video, everything can be inserted in a PowerPoint. మనం ఎక్కడో ఆ టాపిక్ సంబంధించి ఒక మంచి వీడియో ఉంది యూట్యూబ్ లో, జస్ట్ యూ కెన్ గివ్ ద లింక్, పవర్ పాయింట్ తో పాటు ఆ వీడియో కూడా మనకు ప్లే అవుతుంది. వేర్ జియోజిబ్రా కాంట్ డూ ఆల్ దీస్ థింగ్స్. రైట్ సార్. ఎనీమోర్ సార్, ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఒకసారి క్లారిఫై చేసుకుందాము. ఐ థింక్ నో బడీ ఈస్ దేర్. అంటే ఎవరికేం డౌట్లు లేవు సార్. ఓకే సార్ చెప్పండి సార్. సార్ సింబల్స్ టీటా గానీ పై గానీ లేకపోతే బై 1/2 రేపు 5.2 అట్లా మ్యాథమెటిక్ ఈక్వేషన్స్ వస్తాయి సార్. ఫ్రాక్షన్స్ ఎట్లా రేపు చెప్తా సార్. ఓకే, రేపు ఉంది కదా శేఖర్ సార్? ఉన్నది రేపు ఉన్నది అన్న, ఎల్లుండి కూడా ఉన్నది అయ్యా. ఓకే రవి సార్ ఏమన్నా మాట్లాడతారా? ఓకే, ఏం లేదు. రైట్ సార్. మరి అందరికీ సో ఈరోజు సెషన్లో మనము పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో యానిమేషన్స్ ఎట్లా ఇవ్వాలి, టెక్స్ట్ యానిమేషన్ ఎట్లా ఇవ్వాలి, ఆబ్జెక్ట్ యానిమేషన్ ఎట్లా ఇవ్వాలి, లైన్కి యానిమేషన్ ఎట్లా ఇవ్వాలి వగైరా అన్ని అంశాలను కూడా ఈరోజు రమేష్ సార్ గారు చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది.
సో రేపటి సెషన్లో మనకి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఎట్లా మనం టైప్ చేయడము వగైరా అంశాలన్నింటినీ కూడా రేపు మనము క్లియర్గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో మొత్తం మనకి పవర్ పాయింట్ని మనం 3 days 3 సెషన్స్ కింద డివైడ్ చేసుకున్నాం సార్. ఈ రోజు, రేపు, ఎల్లుండి. సో ఈ 3 సెషన్స్ అయితే అందరు కూడా పార్టిసిపెంట్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, యాజ్ వీఆర్ హ్యావింగ్ అ లిమిట్ ఆఫ్ 100 పార్టిసిపెంట్స్ ఓన్లీ, ఎవరైతే ఈ క్లాసెస్లో ఇంటరాక్షన్ మోడ్లో వినాలనుకుంటున్నారో షుడ్ కమ్ ఎర్లీ అండ్ జాయిన్ ఇన్ ద మీటింగ్. కాబట్టి 11 కల్లా అందరూ కూడా దాదాపుగా జాయిన్ అయిపోతున్నారు. సో బై 11:45 టుమారో మార్నింగ్ ఆల్సో వీ విల్ ఓపెన్ ద రూమ్. మీరు 11:45 నుంచే మీరు జాయిన్ అయిపోవడం అనేది మొదలు పెట్టాలి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ బై 11 టుమారో డెఫినెట్లీ వీ విల్ స్టార్ట్. ఎందుకంటే ఈరోజు డిఓ గారు రావడం అనేది ఒకటే మనకు 5-10 నిమిషాలు లేట్ అయింది కాబట్టి, సో రేపటి నుంచి మనకు ఆ లేట్ అనేది ఉండదు. డైరెక్ట్లీ వీ విల్ స్టార్ట్ ద టాపిక్ బై 11 or 11:05. సో ఓకే రమేష్ భాయ్? ఓకే 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 అన్న. ఓకే రైట్, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్. సార్, ఈ మిస్ అయిన టీచర్స్ కోసము వీడియో లింక్ అనేది మనం గ్రూప్ లో పెట్టేద్దాం, ఆ విషయం కూడా చెప్పండి సార్. ఓకే ఓకే సార్. సో ఎవరైతే ఇవాళ ఈ లైవ్ వీడియోని చూడలేకపోయినరో వీళ్ళకి సంబంధించి ఇవాళ ఏదైతే మనం యూట్యూబ్ లో లింక్ అప్లోడ్ చేసినామో దట్ లింక్ విల్ బి గివెన్ ఇన్ అవర్ గ్రూప్, గణిత ఫోరం అండ్ గణిత మిత్రుల సమూహం గ్రూప్స్. సో దాన్ని మళ్ళీ వాళ్ళు చూడాలనుకుంటే దే కెన్ వాచ్ అండ్ ప్రాక్టీస్ ఎట్ హోమ్. అంటే ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి సార్ అంటే, ఎవరికైతే సిస్టమ్స్ ల్యాప్టాప్స్ మీద పని చేయడానికి అవకాశం ఉందో వాళ్ళందరూ కంపల్సరీ ఇంటరాక్టివ్ మోడ్లోనే అటెండ్ కండి. కాబట్టి ఒక 5-10 నిమిషాలు ముందుగానే అటెండ్ అయితే బాగుంటుంది. సో రైట్, ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు నేర్చుకున్న విషయాలను మీ దగ్గర సిస్టమ్ కనుక అందుబాటులో ఉన్నట్టయితే కొద్దిగా ప్రాక్టీస్ చేసినట్లయితే మళ్ళీ రేపు రమేష్ సార్ ఇంకో కొన్ని ఎక్కువ ప్రశ్నలతో మనం సతాయించడానికి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి మనందరం కూడా సిస్టమ్స్ ఉంటే కనుక ఈ రోజు చాలా చేయాలి సార్. వెల్కమ్. తర్వాత రెండోది సార్, ఎవరైతే పార్టిసిపెంట్స్ రేపు జాయిన్ అవుతున్నారో జాయిన్ అయ్యేటప్పుడు దయచేసి మీ పేరు, మీ ఫోన్ పేర్లు, నంబర్లు కాకుండా మీ పేరు టైప్ చేసుకొని అందులో ఎంటర్ కండి. సో దట్ అడుగుతున్న వాళ్ళు ఎవరు అనేది కూడా మాకు కొంచెం ఐడియా ఉంటుంది, ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు అనే విషయాలు కొంచెం మాకు తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ రెడ్మీ అనేది మరి ఒక్కరేనా? నాకు 4 అకౌంట్లు కనబడ్డాయి, రెడ్మీ 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 వరుసగా. అంటే ఒక్కరే 4 జాయిన్ అయినరా? కొంచెం ఇబ్బంది కాబట్టి దయచేసి. రెడ్మీ నాది ఉంది, నేను దుర్గారావు మాట్లాడుతున్నాను బ్రదర్. రెడ్మీ నాది ఉంది. నీ కింద ఇంకో రెడ్మీ ఉంది. ఇప్పటిదాకా దాని కింద ఇంకా 4 రెడ్మీలు వరుసగా ఉండే. అట్లా అయ్యేసరికి మనకు అంటే బై డిఫాల్ట్. శేఖర్ భాయ్ ఒక్క నిమిషం, ఏమైనా ఉందా? లేదు లేదు, చెప్పండి. నాకు మరి కొంచెం మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ టైం అవుతుంది, లంచ్ చేసి నేను మళ్ళీ స్టార్ట్. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి మెసేజ్ పెట్టుకోవాలి. ఓకే అన్న, రమేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అన్న. అందరికి ధన్యవాదములు. రైట్. రవి సార్ మాట్లాడతారేమన్నా? ఏం లేదు సార్. ఏంది, ఎట్లా అనిపించింది? అంటే స్పీడ్ ఎందుకు అంటే కొంచెం అంటే ఇంకా స్లో అయిపోతే మనకి కవర్ అవ్వాల్సిన టాపిక్స్ చాలా తగ్గిపోతాయి. ఇవాళ ఒక గ్రాఫ్ కంప్లీట్ కావాలి. ఇప్పుడు మనకు ఆల్రెడీ 130 అవుతున్నది ఇప్పటికే. అవును, అదే యాక్చువల్ గా ఏంటంటే రాసుకుందాము అనే టైంకు రాసుకోవాలని చెప్పేసి అన్నాము. మనం రాయడం అవసరం లేదు సార్, వీఆర్ రికార్డింగ్ దిస్ సెషన్ టోటల్లీ. ఈ సెషన్ ని మనము లింక్ అనేది పెడదాం, యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాము, లింక్ పెట్టేద్దాం, మనం చూసుకోవచ్చు. శేఖర్ భాయ్, ఏంటంటే పీపీటీ మీద అవగాహన అసలు లేని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు, కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు ఈజీ వెళ్ళిపోతారు. అంతే సార్, అంతనే ఉండదు. థ్యాంక్ యూ TMF. ఇట్ ఈస్ అవర్ వర్క్.